వెల్కమ్ టు సాక్షి. పేరు పరిచయం అక్కర్లేని హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనతో ఉన్నారు. అసలు యాక్చువల్లీ సుబ్బు గారి జీవితాన్ని ఈరోజు తన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సుబ్బు గారు. నమస్కారం అండి. సుబ్బు గారు, ఇప్పటి వరకు జనాల్లో తెలిసిందేందంటే సుబ్బు గారంటే పెద్ద పెద్ద కేసులు డీల్ చేస్తారు. సుబ్బు గారు అంటే భయపడ్డము. సుబ్బు అనే పేరు ప్రస్తుతం ఉన్న ఈ టైంలో చాలా మారుమోగుతుంది. యాక్చువల్లీ ఈ సుబ్బు ఎవరు? ఈ సుబ్బు తెలిసిన ఈ అడ్వకేట్ సుబ్బుగా తెలిసిన ప్రజల్లో తెలిసిన యాక్చువల్లీ చిన్నతనం సుబ్బు ఎలా ఉండేవాడు? అసలు ఎక్కడ పుట్టారు? ఏంటనేది మాతో పంచుకోగలరా? అయితే మొట్టమొదటిగా మాది అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామం. ఓకే. దాదాపుగా 2001, 2002 ఆ టైంలో చాలా కుగ్రామంగా ఉండేది. పాపులేషన్ పరంగా చాలా పెద్దదైనప్పటికి కూడా హ్మ్. మా దగ్గర యూపీఎస్ స్కూల్ వరకే ఉంది. అప్పర్ ప్రైమరీ స్కూల్. సో, అక్కడ సిద్ధారం గ్రామంలో మా నా బాల్యం అంతా కూడా నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. నా తల్లిదండ్రులు మొత్తం మా అంతా గూడా అక్కడే. సో, హ్మ్. నాకు అమ్మ, నాన్న ఇద్దరు అన్నయ్యలు. మా నాన్నగారి పేరు లక్ష్మయ్య గారు సింగపోగు, కుమారి సింగపోగు. సో, చిన్నప్పుడు నేను చాలా సాదాసీదాగా, హ్మ్. అల్లరిగా తెలుసు హ్మ్. గదండీ! ఒక కడుపేద కుటుంబం ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా మా జీవితం ఒక సాగేది. పేద కుటుంబం నుండి వచ్చిన వారంటారా? 100% పేద కుటుంబం గాదు. కడుపేద కుటుంబం. ఓహ్! ఈరోజు అంటే నా తల్లిదండ్రులు ఈరోజు రేపు పనికెళ్తేనే ఈరోజు భోజనం జేసే పరిస్థితి. సో, చాలా సందర్భాల్లో సీజనల్ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు. హ్మ్. నా తల్లిదండ్రులిద్దరూ గూడా సీజనల్ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు. ఓకే. మ్యాంగోస్ టైంలో మ్యాంగోసు, మళ్ళీ వింటర్ టైంలో అవును. సీతాఫలాలు అవును. హ్మ్. ఇట్లా సీజనల్ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు. మా నాన్నగారు హ్యాండిక్యాప్డ్ తెలుసు. నేను చాలా ఇంటర్వ్యూలో గూడా చెప్పా. ఓకే. హ్యాండిక్యాప్డ్. ఆయనకి ఫెన్షన్ ఒచ్చేది. ఆ ఫెన్షన్ ద్వారా తర్వాత మా అమ్మగారు సీజనల్ ఫ్రూట్స్ అమ్మడం. తర్వాత మాదొక చిన్న స్మాల్ హట్. మీకు తెలుసో లేదో 2014 వరకు గూడా మాకు పవర్ లేదు. 2014 వరకు గూడా హ్మ్. మా ఇంట్లో పవర్ లేదు. సో, ఓహ్! ఆ! ఓకే. 2014 అప్పుడు నేను డిగ్రీలో జాయిన్ అయినప్పుడు నాకు 5,000 స్కాలర్‌షిప్ కాలేజ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు ఇస్తారు గదండీ! 5,000 పెట్టి నేను మా ఇంటికి కరెంట్ అంటే మీటర్ అప్లై చేసి పెట్టుకున్న సందర్భం అన్నట్టు. సో, చాలా సాదాసీదా. ఏంటంటే అలికి నీళ్ళు మీకిప్పటికి కూడా తెలుసు. మనం అంటే పేడతో పేడని మట్టితో వీటితో కలిసి అలికితే అవును. అలా అవును. అలుకుతారు గదా! సో, హ్మ్. అలాంటిన్ని హట్ అంటారు గదా! చుట్టిల్లు. సో, హ్మ్. మట్టితో చేసినటువంటి చుట్టిల్లు. 2014 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్‌లో మాకు ఆయన డై 2 గదులు డాబా శాంక్షన్ అప్. సో, ఓకే. అలా నా కుటుంబ నేపథ్యం అంతా గూడా అలా జరిగింది. సో, అక్కడి నుంచి నా 1-7థ్ క్లాస్ వరకు గూడా సిద్ధారంలో ఉన్నటువంటి యూపీఎస్ స్కూల్, హ్మ్. అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో చేశాం. సో, అక్కడి నుంచి మేము 10థ్ క్లాస్‌కి వెళ్ళాలంటే మా పక్క ఊరు సదాశివనపాలెంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్. సదాశివనపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. సో, 8, 9, 10థ్ అక్కడ చదివారు. సో, అక్కడికెళ్ళాలంటే మాకు 2 కిలోమీటర్లు మా ఊరు పక్కన ఊరే. సో, మీకు మీరు చెప్తే షాక్ అవుతారు. చెప్పండి. 2008, 9, 10లో నా 10థ్. హ్మ్. 10లో 10థ్, 8లో 8, 2019 9థ్. సో, ఓకే. మాకు రూ. 2 చార్జ్. ఎళ్ళేటప్పుడు రూ. 2, వచ్చేటప్పుడు రూ. 2 ఆటోకి. ఓకే. సో, ఇక రూ. 5 ఇచ్చేవాళ్ళు. ఇక ఇంటర్వెల్ ఆ టైంలో రూ. 1 మిగిలితే అది చిరుతిండ్లు అంటారు గదా! అవును. అలాంటివి. సో, చాలా ఒక్కొక్కసారి చార్జ్‌కి గూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నడుచుకుంటూ ఎళ్ళడం, ఓహ్! లేదంటే బైక్‌లు హ్మ్. ఆపడం. మా స్కూల్ టీచర్స్ వెళ్తుంటారన్నట్టు. సో, 9:30 నుంచి స్టార్ట్. 5 గంటలకు మాకు స్కూల్ స్టార్ట్ అయితే 9:30 నుంచి స్కూల్ టీచర్స్ వెళ్తుంటారు. సో, వాళ్ళని లిఫ్ట్ అడగడం, లేదంటే ఒక్కొక్కసారి నడుచుకుంటూ వెళ్ళడం, నడుచుకుంటూ రావడం ఇలాంటివి జరిగేదండి. ఓకే. చాలా కడుపేద కుటుంబం నుంచి వచ్చాం అన్నట్టు. అయితే సుబ్బు గారిది పూల పాన్పేం గాదు. 100% పూల పానుపేం గాదు. చాలామంది అనుకుంటున్నారు గదా! ఆయనకేముంది, ఆయన సపోర్ట్ ఉంది. పెద్ద ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. హ్మ్. మంచి రిచ్ పర్సన్ గాబట్టి ఈ స్థాయిలో హ్మ్. కేసులు వాదించడమైనా, లేకపోతే హ్మ్. కనపడే ప్రొఫైల్ అయినా. హ్మ్. యాక్చువల్లీ దిస్ ఈస్ ద రియల్ సుబ్బు. హ్మ్. మనం చూడాల్సిన సుబ్బు. తన వైపు గూడా చెప్పారు గదా! చీకటి అంటే లైట్లు గూడా లేవు. దీపాల వెలుగులో చదువుకున్న రోజులు. చాలా బావుందండి. చాలా హ్మ్. ఇన్‌స్పిరేషన్. మీరు ఈ అడ్వకేట్‌గా అవ్వాలి అన్న సందర్భం ఎక్కడ మొదలైంది? అంటే మీరు ఈ స్థాయికొచ్చారనంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే ఫ్యామిలీ అంత కడుపేదలో ఉన్న ఫ్యామిలీలో నుండి ఒక పర్సన్ ఇంత ఎదగాలి అనంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన విషయం ఏంటి? అయితే ఇన్‌స్పైర్ చేసిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ టైమ్. హ్మ్. ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఓకే. చేసేటప్పుడు హ్మ్. మా తాతగారు డోలా ముత్తయ్య గారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. లింగపల్లి మండలం, ఎడవల్లి గ్రామం. సో, ఓహ్! డోలా ముత్తయ్య గారని మా తాతయ్య గారు హ్మ్. ఉండేవాళ్ళు. సో, హి ఈస్ ఎ వెరీ జెంటిల్‌మెన్ లైక్.
సో, రాజకీయంగా గాని చదువుకున్న వ్యక్తి. ఆ రోజులలోనే దాదాపు 5వ తరగతి, 6వ తరగతి చదువుకున్న వ్యక్తి. ఓహ్! 75కి ముందు. సో, ఆయన ఉత్తరం రాస్తే మా అమ్మమ్మ గారు చదివించుకోవడానికి వేరే వాళ్ళ దగ్గరికెళ్ళేవాళ్ళన్నట్టు. హ్మ్. సో, మా తాతగారు ఆ రోజులలో వ్యాపారాలు చేసేవాళ్ళు. సో, రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. సో, డోల ముత్తయ్య గారు అక్కడున్నటువంటి ఏదైతే అగ్రవర్ణాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళున్నారో, ఆ ఊరు ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో, హ్మ్. రాజకీయంగా పలుకుబడిగా ఉన్న వాళ్ళెవరైతే అవును. ఉన్నారో, వాళ్ళంతా గూడా ఏంటంటే వాళ్ళకి కంట్లో నలుసులాగా తయారయ్యారు. సో, ఓకే. ఆ టైంలో ఈయన రాజకీయంగా తిరగడం, ఆ టైంలో ఈయన వ్యాపారాలు జేయడం, సో, అందరికంటే ఈయన చాలా రిచ్‌గా ఆ రోజు లాంతరుంటే ఈరోజు కరెంటున్నంత గొప్ప అన్నట్టు. అవును. సో, ఆ రోజు సైకిలుంటే ఈరోజు మనకి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ బైకున్నంత ఉన్నట్టు. గొప్ప. అవును. సో, లాంతరు ఉండేది మా తాతగారికి అదే సారీ సైకిలుండేది. హ్మ్. సో, హ్మ్. మా తాతగారేంటంటే వ్యాపారం జేసేవాళ్ళు. ఇంట్లో కిరాణా దుకాణం ఉండేది. సో, తర్వాత రకరకాల బిజినెస్‌లు జేసేవాళ్ళు. సో, రాజకీయంగా గూడా చాలా ముందుండేవాళ్ళు. ఓకే. అయితే 75 ఆ టైంలో ఏం జరిగిందంటే మా తాతగారిని ఇక ఇతను డోలామొత్త ఎట్లుంటే మనకి కంట్లో నలుసులాగా తయారవుతుండని జెప్పేసి హ్మ్. అక్కడ జేబీఎంలో ఎట్లయితే దొంగతనం నెపం వేసి వాళ్ళని లాకప్ అవును. డెత్ చేస్తారో, హ్మ్. మా తాతగారి మీద గేదెలు బోయినటువంటి దొంగతనం ఒకటి వేసి హుహుహు. సత్తుపల్లి ఓకే. మండలం ఇప్పుడు వేంసూరు మండలం అంటారు. హ్మ్. వేంసూరు పోలీస్ స్టేషన్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉండేది మీకు తెలుసు అవును. గదండీ. అవును. సో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు 2014 వరకు గూడా మనకు ఉమ్మడి అవును. ఆంధ్రప్రదేశే గదా! సో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు అంతా కలిసే గదా! ఒకటే రాష్ట్రం గాబట్టి కరెక్ట్. వేంసూరు మండలంలో ఇప్పుడు వేంసూరు పోలీస్ స్టేషన్ ఉంది ఇప్పటికి గూడా స్టిల్. హ్మ్. సో, ఆ వేంసూరు పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి అక్కడ అరెస్ట్ చేసి దాదాపుగా క్రూరంగా ఒక నెల రోజుల వరకు గూడా ఆయన్ని చాలా చిత్రహింసలకు గురి చేశారు. ఓహ్! సో, ఓకే. చిత్రహింసలు పెట్టడంతో ఆయనేం జేశారంటే ఇక చనిపోయే స్థాయికి ఇక కొట్టడం. అప్పుడు తెలుసు గదండీ 75 అంటే ఇంత లీగల్ నాలెడ్జ్ గాని, ఇంత లీగల్ అవేర్‌నెస్ గానివ్వండి, ఉండేవి కాదు. ఏమీ కరెక్ట్. ఉండేది కరెక్ట్. గాదు. కరెక్ట్. పోలీసులొచ్చారంటే అప్పుడు పోలీసులు నిక్కర్లేసుకొని ఉండేవాళ్ళంట. మా హ్మ్. అమ్మగారు అవును. చెప్పేవాళ్ళు. అవును. నిక్కర్లేసుకొని వస్తే వాళ్ళని జూస్తేనే హడలెత్తిపోయేవాళ్ళంట. ఎవరన్నా రోడ్డు పక్కన ఏదన్నా నీళ్లు తోడుకునే వాళ్ళు గూడా వాళ్ళు హ్మ్. పోలీసోళ్ళొచ్చారంటే పరారు. అక్కడ అవన్నీ వదిలేసి పారిపోయాళ్ళు. అంటే అంత హ్మ్. భయముండేదన్నట్టు. ఓకే. హ్మ్. ఇప్పుడు రజాకార్లు ఇలా అవును. ఆ అవును. టైంలో ఎలా ఎగ్జాక్ట్. అయితే ఉండేదో, హ్మ్. సో, అప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే అంత భయముండేది. సో, అప్పుడు చట్టాల గురించి గాని, ఇంత అడ్వొకసీ గానివ్వండి, ఇంత లీగల్ అవేర్‌నెస్ గానివ్వండి, ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాలం గానివ్వండి, హ్మ్. టెక్నాలజీ గాని అన్నప్పుడు ఏం లేదు. హ్మ్. అప్పుడు ఏదైనా ఎగ్జాక్ట్. వినాలంటే వార్తకు సంబంధించినటువంటి ఏ వార్తలైనా సరే రేడియోలో వినాల్సిందే. సో, అప్పుడు మా తాతయ్య గారిని అక్కడ వేంసూరు పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేయడం, అక్కడ ఓకే. చిత్రహింసలు పెట్టడం, అక్కడ నెల రోజులు బాగా చిత్రహింసలు పెట్టిన తర్వాత అదే పోలీస్ స్టేషన్‌లో చనిపోయారు. ఓహ్! సో, సారీ. ఆ మధ్యలో ఒకసారి ఇతను బ్లడ్ కక్కుంటుంటే, వామిటింగ్స్ చేసుకుంటుంటే ఇంటికి పంపించారు. హ్మ్. ఇంటికి పంపించి జావ లాంటివి, ఇలాంటివి ఆయన అన్నం తినలేని పరిస్థితిలో దగ్గుతుంటే ఇంతింత రక్తం వచ్చేదంట. మా ఓహ్! అమ్మగారు చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడే ఇవన్నీ చూస్తూ పెరిగారు. సో, ఎప్పుడైతే ఇదంతా జరిగిందో ఇతను కొంచెం సెట్ అయితున్నప్పుడు ఆయన మళ్ళీ తీసుకెళ్ళి కొట్టడంతో ఆయన అదే ఓకే. వేంసూరు పోలీస్ స్టేషన్‌లోనే చనిపోవడం జరిగింది. ఓహ్! సో, అక్కడ ఆయన లాకప్ డెత్ అయినది 75, 76 ఆ ప్రాంతంలో. హ్మ్. సో, అక్కడి నుంచి మా అమ్మగారు పెద్దవాళ్ళయ్యి సారీ 85 సారీ 80. 85, 85 ఇయర్‌లో ఆ టైంలో. సో, ఆ తర్వాత మా అమ్మగారు చాలా చిన్న పిల్లలు. మా అమ్మగారికి 13 ఏటే మా తాతగారు చనిపోవడంతోటి 13 ఏటే మా అమ్మగారికి, మా నాన్నగారికి పెళ్లి జరగటం. తర్వాత మా అమ్మగారు ఒంటరి వాళ్ళవ్వడం. మా అమ్మగారు, మా తాతగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి హ్మ్. ఈ రకరకాల కూలి పనులన్నీ చేసేవాళ్ళన్నట్టు. సో, మా అమ్మమ్మ గారు గాని, మా అమ్మగారు గాని కూలి పనులు చేసి మా ఇద్దరు మేనమామలు వీళ్ళంతా ఓకే. ఓకే. జీవనం సాగించేవాళ్ళు. హ్మ్. సో, హ్మ్. అలా జరిగిన తర్వాత కొంచెం మేము పుట్టి, పెళ్ళై, మా అమ్మగారికి పెళ్ళై, మేము పుట్టిన తర్వాత మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన సంవత్సరీకం అంటుంటారు గదా! అవును. అప్పుడు అవును. ఆమె ఏడవడం, ఏం జరిగిందంటే ఇట్లా పోలీసులు చంపేశారంటాం. మీకు ఆ ఇలా విషయాలు చెప్పారు. జరిగింది. ఇలా హ్మ్. జరిగిందంటంతో మాకు చిన్నప్పటి నుంచి కూడా ఓకే. ఇలా జరిగిందా? మాకప్పుడు ఎవరు లేరు. లాయర్‌లు ఓకే. తెలీదు. అక్కడ పడిందంటారు అక్కడ. పాయింట్. సో, హ్మ్. లాయర్‌లు ఎవరో తెలీదు. కోర్టులు తెలీదు. వెళ్ళాలంటే భయం. డబ్బులు లేవు. అవును. ముఖ్యంగా ఎకనామికల్‌గా డబ్బులు లేవు. అవును. అప్పుడు అప్పుడున్న చిన్న చిన్నగా పరిస్థితుల్లో పొలాలుండేవి గానీ, ఎవరి దగ్గర డబ్బులుండేవి గావు. అవును. సో, హ్మ్. డబ్బులు లేవు. హ్మ్. ఎవరిని కలవాలో తెలీదు. ఎవరిని పెట్టుకోవాలో తెలీదని జెప్పేసి, మా నాన్నగారుంటే మేము గూడా చదువుకునేవాళ్ళం. అట్లా ఆవిడ గారు ఏడడంతో ఓకే. ఇట్లా జేశారా అని జెప్పడం. హ్మ్. తర్వాత నేను సిక్స్త్ క్లాస్ చదివే సమయంలో ఏం జరిగిందంటే, మాకు లీగల్‌గా ఒక సమస్యొచ్చింది. హ్మ్. సో, మాకు భూమి ఇప్పుడు సిద్ధారం కట్టుగాలువ అంటారు. దాని పక్కనే మాకొక ఎకరం వరకు పొలం ఉండేది. ఓకే. సో, దాంట్లో ఒక హాఫ్ ఎకరాకి మధ్య వేరే వాళ్ళకి మాకు పక్కన ఉన్నటువంటి ఊరు వాళ్ళకి మాకు గొడవొచ్చినప్పుడు ఒక కానిస్టేబుల్ హ్మ్. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండి పంచాయతీ జేసి వీఆర్‌ఓగా మా మామయ్య గారే ఉండేవాళ్ళు. హ్మ్. సో, ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండి మా ఎకరం పొలాన్ని హాఫ్ ఎకరాగా విడగొట్టారు. అతను పంచాయతీ జేసి.
కొంత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. హ్మ్. సో, నాకు అక్కడ మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళినా, ఎక్కడెళ్ళినా సరే మాకు అంటే చేదు అనుభవం ఎదురైంది. సో, అచ్చా! నాకప్పుడు వెన్ ఐయామ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ అంత చిన్న అంత వయసులోనే వయసులోనే. ఓకే. అయితే మా ఫ్రెండ్ నక్కా మురళి అని ఉంటాడు. అదే హ్మ్. ఊర్లో ఉంటాడు. హ్మ్. సో, వాడు మేము అనుకునేవాళ్ళం. "అరే! నువ్వు పెద్ద ఎదిగాక ఏమైతావురా" వాడు అనేవాడు, "నేను మంచిగా లోకో పైలట్ పైలట్ అయితా" అనేవాడు. పైలట్. ఆ! తర్వాత రకరకాల వాడు దశలో మారుతుండేది. హ్మ్. నేను చిన్నప్పటి నుంచి కూడా "నువ్వేమైతావురా" అంటే, "నేను అడ్వొకేట్ అయితా. నేను హ్మ్. లాయర్ అయితా" అనేవాడిని. మీ సో, చుట్టూ అట్లా జరిగిన పరిస్థితుల వల్ల చాలా అలానే హ్మ్. గాదు. దానికంటే ముందు గూడా పోలీసులతో చాలా చేదు అనుభవాలున్నాయి. సో, అవును. చాలా చేదు అదే అనుభవాలు. అప్పుడున్న రూడ్‌గా బిహేవ్ పరిస్థితుల్లో చేయటం. వాళ్ళు వాళ్ళు ప్రజల్ని ట్రీట్ చేసే విధానం చాలా అప్పుడే దారుణంగా గదండీ! ఉండేది. ఇప్పటికి గూడా హ్మ్. పోలీసులు ట్రీట్ చేసే విధానం చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉంటుంది. హ్మ్. మీరెక్కడికైనా వెళ్ళండి. అవును. కనీసం కూర్చోమని గూడా ఎవరు విక్టిమ్స్ అయినా, లేదంటే కంప్లెయింట్ అయినా సరే, కంప్లెయింట్ జేయడానికెళ్తే కూర్చోమని చాలామంది అనరు. కరెక్ట్. ఏంటంటే, వాళ్ళకి ఆ సీట్‌లోకొచ్చిన తర్వాత ఆ అహంకారం, అహంభావం వస్తదా? లేదంటే వాళ్ళు పుట్టుకతోనే అలా వస్తదా తెలీదు గానీ, ఎప్పుడైతే ఆ కాకీ బట్టలేసుకొని ఆ సీట్‌లో కూర్చుంటారో, ఒక్కసారిగా వాళ్ళకి ఏమంటారంటే మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఎక్కువ పర్సెంట్ అంత అహంకారపూరితంగా వ్యవహరిస్తుంటారు. బూతులు అవును. పడుతుంటారు. హ్మ్. మీరు చూసారు గదా! జస్టిస్ ఎక్స్ మన సీజే అవును. ఎన్‌వి రమణ అవును. గారు అంటుంటారు. మానవ హక్కుల ఉల్లంఘన అంతా గూడా పోలీస్ కరెక్ట్. పోలీస్ స్టేషన్‌లలోనే స్టేషన్‌లోనే ఎక్కువ జరుగుతుంటదని. జరుగుతాయి. సో, పోలీస్ స్టేషన్‌లోనే ఎక్కువ మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. సో, ఓకే. దే ఆర్ ట్రీట్ వెరీ ఎట్లంటే రూడ్. హ్మ్. వాళ్ళు బాగా రూడ్‌గా బిహేవ్ చేస్తారు. హ్మ్. అసహ్యమైన బూతులు సో, నా అవును. చిన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఊర్లో వాళ్ళని కొట్టడం గానివ్వండి, మాకు జరిగిన సందర్భాల్లో గానివ్వండి, ఇట్లా చాలా సందర్భంలో చూస్తే నేను చూసిన తర్వాత నేను డిగ్రీ చదివేటప్పుడు గూడా పోలీసులు చాలా రూడ్‌గా వ్యవహరిస్తుంటారు. సో, నాకు మొదటి నుంచి కూడా కొంతమంది అంటే దాదాపు మోస్ట్‌లీ నాకు తెలిసి 85% అందరూ గూడా అలాగే ఉంటారు. ఒక 20% కూడా ఉండరు. ఒక 10, అయితే మీ 15%. చిన్నతనంలో మీరు మీ చుట్టుపక్కల జరిగిన దాని, మీరు చూసిన దాన్ని బట్టి హ్మ్. మీరు డిసైడ్ అయిపోయారు. నేను అడ్వొకేట్ అవ్వాలి. నేను అడ్వొకేట్ అవ్వాలి. హ్మ్. ఎవరైతే ఇప్పుడు మాకులాగా ఇబ్బంది పడ్డారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి. సో, ఇప్పుడు మా అమ్మగారు ఏదైతే లీగల్ హెల్ప్ పొందలేకపోయారో, హ్మ్. భవిష్యత్తులో మనం అడ్వొకేట్ అయ్యి అలాంటి వాళ్ళందరిని గూడా మన వాళ్ళకి లీగల్ హెల్ప్ మీరు ఈ చేయాలి. విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా చెప్పుకున్నారా? నేను అడ్వొకేట్ అంత అవ్వాలనుకుంటున్నా అవగాహన ఎక్కడుందండి? అప్పట్లో. హ్మ్. ఆళ్ళకసలు చదువంటేనే తెలీదు. ఓకే. ఓకే. వాళ్ళేంటి హ్మ్. మనకి టయానికి కొంచెం అన్నం వండుతారు, కూర వండుతారు, మనం తినడం. మన హ్మ్. జీవితం మనది. నేను ఏం చదవాలి, నేను ఏం చదివితే బావుంటదనేది కూడా నిర్ణయం నేను తీసుకునేవాడిని. ఓకే. ఆళ్ళకి ఓకే. తెలీదు గదా! అమ్మ నేను ఇది పలానా చదువుతున్నా అంటే, ఓహో! చదువుతున్నావు అన్న. ఆళ్ళకేంటంటే నా కొడుకు చదువుకుంటుండు అంతే. అంతే. వాళ్ళేం చదువుకుంటున్నారు, ఎలా చదువుకుంటుండు, అంటే ఏం కోర్స్ తీసుకోవాలి, సో, ఏ హ్మ్. కోర్స్ తీసుకుంటే మంచిదనేది ఆళ్ళకంత అవగాహన లేదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే రెక్కలు కష్టపడడం, 4 మెతుకులు వండి పెట్టడం. మమ్మళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. కావాల్సినయేవో చిన్న చిన్న థింగ్స్. మీకు హ్మ్. ఇంకో విషయం తెలుసో లేదో నాకు సంవత్సరానికి మొత్తం మీద నాకు ఒక 2 జతల బట్టలు, 3 జతల బట్టలు ఉండేయి. మొత్తం ఓకే. మీద. మా ఓకే. చిన్నతనం నుంచి గూడా. హ్మ్. ఒకటి హ్మ్. 2 యూనిఫార్మ్. ఒకటి కొత్త బట్టలు. ఏదైనా ఏ పండగొచ్చినా అదే జతేసుకోవడం. ఓకే. సో, అట్లా 3 జతలే. హ్మ్. ఒకటి దండం మీదుంటే, ఒకటి ఒంటి మీదుండేది. ఇక ఏదన్నా పండగకో, పబ్బానికో ఒక జత కొత్త బట్టలుండేవి. కొత్త బట్టలంటే అది కూడా సంవత్సరం క్రితమే. సో, అది ప్రతి పండక్కి ఇక అదే. అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్‌లాగా ఇక దసరా రావనిండు, సంక్రాంతి రావనిండి, ప్రతి సంవత్సరం సంక్రాంతికి మాత్రం తప్పకుండా కొనేవాళ్ళు. ఇక అదే సంవత్సరం అన్ని పండగలకి కొత్త హ్మ్. బట్టలుగా. సో, హ్మ్. అలాంటి నేపథ్యం అన్నట్టు. వాళ్ళకేం తెలుసండి? వాళ్ళతో డిస్కస్ చేసేంత గొప్ప చదువుకున్న వాళ్ళు అసలు ఆళ్ళకి అవగాహన లేదు. చదువుకుంటుండా నా కొడుకంటే, అంతే నా కొడుకు చదువుకుంటుండు. అంతే తప్ప పలానా పర్టిక్యులర్ కోర్స్ చేస్తుండు, పలానా పర్టిక్యులర్ విషయం మీద చదువుకుంటాడనేది వాళ్ళకి తెలీదు. సో, మీ చుట్టూ జరిగిన దాన్ని బట్టి మీరు దీన్ని ఎంచుకున్నానంటున్నారు గదా! అవును. సో, ఒక సర్టెన్ టైమ్ మీరు ఏమంటారు? మీరు వెళ్ళినప్పుడు కాలేజ్‌కి వెళ్ళినప్పుడు గాని, లేదా కోర్స్‌కి వెళ్ళినప్పుడు గాని, మీకెప్పుడు అనిపించలేదా మీరు ఎంచుకున్న ఇది కష్టతరము, ఇది చేస్తానా? చేయలేనా? అనేదేమైనా మీకు అయ్య డ్రాబ్యాక్ బాబోయ్! అది చేసిన విషయం? ఎళ్ళేటప్పుడేంటండి నేను హ్మ్. లా అప్లై చేయడంతోటి హ్మ్. మా ఊర్లో ఉన్నారు. ఇగ వాళ్ళ పేరొద్దులేండి. సో, హ్మ్. వాళ్ళైతే "ఆ! ఈడు గూడా లా చదివేవాడయిండా? ఈడు ఎగ్జాక్ట్‌లీ. లా అట్లా చదువుతుండా?" ఉంటారు. హ్మ్. అన్నారు రియల్‌గా. హ్మ్. హ్మ్. అందరికీ తెలుసు ఆ పర్సన్స్ ఎవరు. ఇప్పటికి కూడా స్టిల్ మా ఊర్లో ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. నాకంటే ముందుగా లా చేసిన ఆయన. ఆయనకి ఇప్పటికి నేనంటే ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు. పైకి బాగానే నవ్వుకుంటూ మాట్లాడతారు. పైకి బాగానే నవ్వుతూ మాట్లాడతారు. సో, నాకు దగ్గర బంధువే అయితాడు. హ్మ్. దగ్గర బంధువు అంటే దూరపు బంధువేలెండి. కొంచెం దగ్గర. ఓకే. సో, అతనికి కూడా ఇప్పటికి ఈర్ష్యాభావమే. నేను పైకొకలా ఉంటారు. లోపలికొకలా ఉంటారండి. కరెక్ట్. అహా! వీడు చదువుతుండా అని హ్మ్. చాలా కష్టపడి నేను లా అప్లై చేసి
లా మాత్రం నా డిగ్రీ అవ్వడంతోటే లా మాత్రం అప్లై చేశా. మీకు ఒక విషయం తెలుసో లేదో నేను కౌన్సెలింగ్‌కి అప్పుడు అంటే లా కన్వీనర్ మొత్తం కూడా కాకతీయ యూనివర్సిటీ ఉండేది. హ్మ్. సో, కాకతీయ యూనివర్సిటీలో నేను లా లా కౌన్సెలింగ్‌కి వెళ్ళటానికి నా దగ్గర ఛార్జీ డబ్బులు లేవు. అయ్యో! 2015లో హ్మ్. జూన్ మే, జూన్ ఆ టైంలో కౌన్సెలింగ్‌కి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవంటే మీరు అర్థం చేసుకోండి. సో, అట్లా కూలి పనికెళ్తూ హ్మ్. పొద్దున్నే కూలి పనికెళ్తూ సాయంత్రం ఆ డబ్బులన్నీ జమ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి కౌన్సెలింగ్‌కి వెళ్ళడం. కౌన్సెలింగ్‌కి వెళ్ళడం ఏంటి? మాకు ట్రైన్ ఫెసిలిటీ లేదు. బస్సే హ్మ్. ఎక్కాలి. హ్మ్. బస్ అబ్బా! ఎక్కి ఖమ్మం వచ్చి మళ్ళీ డైరెక్ట్‌గా మాకు ఖమ్మం సత్తుపల్లి నుంచి డైరెక్ట్‌గా వరంగల్‌కి బస్ లేదు. హ్మ్. సో, ఖమ్మం వచ్చి ఖమ్మం నుంచి మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఎళ్లి అక్కడ కౌన్సెలింగ్ కంప్లీట్ చేసుకొని ఒక్కడమే డిగ్రీ ప డిగ్రీ జ డిగ్రీ అయిపోయింది అప్పుడు. డిగ్రీ ఓకే. అయిపోయింది. ఎవరికీ మాకు గైడెన్స్ లేదు. ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు లేరు. ఎక్కడ చూపించేవాళ్ళు లేరు. ఇది చేయండి అనేవాళ్ళు లేరు. మేమే ఓన్‌గా తెలుసుకొని ఇక హ్మ్. అంతే పోరాటం. జీవితం అంటే పోరాటం. అది మాకు చిన్నతనంలోనే నేర్పించారు మా తల్లిదండ్రులు. "అరే ఆ! బతుకురా బిడ్డ ఇదే జీవితం అంటే." హ్మ్. బుక్కడు మెతుకులు గూడా దొరికిన పరిస్థితిలో గూడా మీకొక విషయం తెలుసో లేదో ఇప్పుడు మనం స్టైల్‌గా కటింగ్ రైస్ అంటాం. ఆ! మా అప్పుడు నూకలనేవాళ్ళు. మాకు ఇప్పటికి గూడా సోమేశ్వరరావు గారి మిల్ అని సత్తుపల్లిలో ఉంది. ఓకే. ఆయన వింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారేమో. హ్మ్. సోమేశ్వరరావు గారి మిల్ అని ఉంది. ఓకే. సో, రైస్ మిల్ అది. హ్మ్. సోమేశ్వరరావు గారి మిల్లులో మా అమ్మగారు, మా నాన్నగారు సత్తుపల్లి కూలికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అప్పుడెంత రూ. 3.50 కేజీ హ్మ్. నూకలు. హుహు. కటింగ్ హ్మ్. రైస్ అంటారు ఇప్పుడు స్టైల్‌గా. సో, నూకలు. నూకలు. హ్మ్. నూకలు ఇట్స్ ట్రూ. సోమేశ్వరరావు గారి మిల్లు సత్తుపల్లి. ఓకే. ఇప్పటికి గూడా. సో, అక్కడ ఎళ్లి అందరూ హ్మ్. నాట్ ఓన్లీ మై ఫాదర్. ఓకే. మా నాన్నగారోళ్ళే కాదు. ఈ సిద్ధారం గ్రామ ప్రజలందరూ గూడా. హ్మ్. అప్పుడు ఎవరికీ తినడానికి తిండి లేదు. అప్పుడు డబ్బుల విలువ చాలా ఎక్కువ. మీకు తెలుసో లేదో తులం బంగారం విలువ అప్పుడెంత 1700. హ్మ్. నేను వేరే అంటే మా రిలేషన్స్‌లో ఒకళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ కొంటుంటే 1700 అంటే నోరెళ్ళబెట్టిన పరిస్థితి. ఓకే. 1700 అన్న పరిస్థితి. అంటే తులం బంగారం. హ్మ్. అంటే హ్మ్. చూడండి. ఇప్పుడు 1500 అంటారు. అవును. అలాంటి టైంలో కేజీ నూకలు రూ. 3.50కి 10 కేజీల నూకలు రూ. 30 అట్లా రూ. 35, రూ. హ్మ్. 40 కొనుక్కొని కరెక్ట్. మీకు బుడంకాయలంటాం మేము. మీ చిన్న హ్మ్. చిన్న దోసకాయలంటారు గదా! హ్మ్. ఆ ఎండుమిర్చి పచ్చివే వాటిలో వాటర్ జల్లి రోట్లో రుబ్బుకొని ఈ బుడంకాయలు కట్ చేసి అందులో వేసుకొని ఆ కటింగ్ రైస్ అది నూకలతో కలుపుకొని తిన్న రోజులున్నాయి. అబ్బా! ఇప్పటికి గూడా. నా తల్లిదండ్రులు కష్టపడి సో, నేనేమంటానంటే అలాంటి పరిస్థితుల్లో నుంచి నేను లా చదవడానికెళ్ళినప్పుడు అంటే ఆళ్ళకి ఒకంత ఈర్ష్య, ఒకంత అవును. ఏమంటే ఒక చిన్న చూపు. అరె! ఈడు ఈ స్థాయి నుంచి లా చదివేవాడికేంట. సో, కానీ ఎప్పుడు గూడా నువ్వు లా చదువని గాని, లా చదివితే మంచిదని గాని ఎవరు సజెస్ట్ చేయలా. "ఏహే! ఎందుకురా ఈడే ఎవరు ఉండి" ఎంకరేజ్ చేయలేదంటారా? ఎవ్వరే ఫ్రెండ్ ఏవండి ఆహ్, ఫ్రెండ్స్‌కి ఎవరికి తెలుసండి? నా ఫ్రెండ్స్ హ్మ్. అందరూ గూడా ఊర్లల్లో చిన్న చిన్న ఏదో ఓకే. షాపులలో ఓకే. వాటిలల్లో ఒంటరి చేస్తున్నారు. పోరాటం అంటారు. ఒంటరి పోరాటమే. అంటే బై గాడ్స్ గ్రేస్ దేవుడి కృప హ్మ్. అలా అనకూడదు. సో, దేవుడి కృప తర్వాత యెస్. మనుషులు దయ. సో, హ్మ్. నేనేమంటానంటే దేవుడు లేకోకుండా నేను బాగా బిలీవ్ చేస్తా అన్నట్టు. ఆ! సో, అట్లా నా పరిస్థితి స్టార్ట్ అయ్యి ప్రతి విషయంలో గూడా నేనే పోరాటం. హ్మ్. హ్మ్. నేనే అన్వేషణ. ఓకే. ఎక్కడ ఏది చేయాలి? ఎక్కడ ఏది చెందాలి? ఎక్కడ ఏది చదువుకోవాలి? ఎక్కడ ఏది అప్లై చేయాలి? ఎక్కడ ఎగ్జామ్ రాయాలి? ఎక్కడ చేయాలి? సో, మీరు ఇదంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో లా చేయడానికి వచ్చినప్పుడు అడ్మిషన్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. రూ. ఓకే. 100 పారాగాన్ చెప్పులేసుకొని ఫైలు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా రూ. 100 ఫైల్ మళ్ళది. హుహు. అప్పుడే గొప్ప అది రూ. 100 ఫైల్ అంటే. ఆ రూ. 100 ఫైల్‌లో ఓకే. ఇంటర్, డిగ్రీ, 10థ్ క్లాస్ మెమోసు, అలాట్‌మెంట్ ఆర్డరు, అదేవిధంగా క ర్యాంక్ కార్డ్ ఏది లాస్ట్ ర్యాంక్ కార్డ్ 2015 ర్యాంక్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నీ పెట్టుకొని హ్మ్. కాలేజీలో సీట్ అలాట్ అయింది. రూ. 100 పారాగాన్ బ్లూ కలర్ అవును. స్లిప్పర్స్ వైట్ అండ్ బ్లూ స్ట్రిప్స్ అవేసుకొని ఎక్కాం. అలా నా జర్నీ 2015లో ఉస్మానియా యూనివర్సిటీతో స్టార్ట్ అయింది. గుడ్. సో, నిజంగా ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగుపెట్టానో, జీవితం అంటే ఇది. హ్మ్. పోరాటం అంటే ఇది. హ్మ్. నాకు అప్పుడే మీకు ఒక విషయం ఇంకా ఈ మీడియా వేదికగా ఒకటి చెప్తున్నా. చెప్పండి. తెలంగాణ ఉద్యమ చరిత్ర హ్మ్. నిజంగా మాకు తెలీదు. అంటే ఖమ్మంలో లీస్ట్ బోర్డర్ మాది. ఓకే. హ్మ్. ఇంకొక 7 కిలోమీటర్లెళ్తే ఆంధ్రప్రదేశ్ వస్తది. హ్మ్. సో, తెలంగాణ ఉద్యమ చరిత్ర గాని, తెలంగాణ ఉనికి గాని, తెలంగాణ సాయుధ పోరాటం గాని, తెలంగాణ ఏర్పాటువాదం గాని, తెలంగాణ అభ్యుదయవాదం గాని ఇవేమీ గూడా తెలీదు. హ్మ్. హ్మ్. లిటరల్‌గా నేను 10థ్ క్లాస్ రాసేటప్పుడు మీరు జై తెలంగాణ అని రాసి వదిలిపెట్టండి ఎగ్జామ్స్ రాయొద్దనేవాళ్ళు. ఈ ఆహా! జై తెలంగాణ అంటే ఏంటనుకున్నాం. అంటే ఓకే. విచిత్రంగా. ఓకే. సో, ఆ టైంలో తెలంగాణ ఏర్పాటువాదం కోసం మొత్తం యావత్ ప్రపంచం, యావత్ తెలంగాణ మొత్తం తెలంగాణ. గొంతెత్తి నినదీస్తున్న
వస్తున్నటువంటి టైం గద్దర్ గారు ఒక రేంజ్లో ఊపేస్తున్నారు. సో అదే విధంగా ప్రజలు, కవులు, కళాకారులు, అడ్వకేట్స్ అందరూ కూడా అందరూ ఊవెత్తున జరుగుతుంది అవును. తెలంగాణ ఉద్యమం. సో అప్పుడు మేము 10th క్లాస్ చదువుతున్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే 2015లో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టామో, అరే! జీవితం అంటే అది గాదురా! అది బావిలో కప్ప జీవితం. అంటే అది బాల్య జీవితం అంటే అసలది జీవితమే గాదు. ఇదిరా అసలు జీవితం. ఇక అక్కడి నుంచి అన్ని రకాల జిల్లాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్, జువాలజీ అన్ని జిల్లాలు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల పిల్లలొస్తారు ఉస్మానియాకి. సో జువాలజీ వాళ్ళు, బోటనీ వాళ్ళు, కెమిస్ట్రీ వాళ్ళు, తర్వాత ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయన్నట్టు. సిఎస్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఎన్వైరన్మెంటల్ సైన్స్ వాళ్ళు అందరం కలిసి బి హాస్టల్. అక్కడేమన్నా చూసారా? అన్యాయం మీకొక్కరికే గాదు, ఇంకా చాలా మందికి గూడా జరిగిందన్న అయితే సందర్భం? అన్యాయం గురించి నేను అక్కడ చూడలేదు గానండి. డిస్క్రిమినేషన్ బాగా చూసా. ఓహ్! అట్లా డిస్క్రిమినేషన్. గూడా విపరీతమైన డిస్క్రిమినేషన్ ఉంటది. సో, కానీ మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత నిజంగా చాలా గొప్పగా చెప్పుకుంటా. అంటే ఇంత గొప్ప తెలంగాణలో పుట్టినందుకు నేను మొట్టమొదటిగా మాకు తెలీదు గదా! చాలా సంతోషించా. అవును. అందరూ గూడా మా ఫ్రెండ్స్ అందరూ గూడా కరీంనగర్ నుంచి, అదేవిధంగా నల్గొండ నుంచి, నా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ నుంచి, తర్వాత సిరిసిల్ల, సిద్దిపేట, ఇటు మహబూబ్‌నగర్ ఇటు నుంచి వచ్చినోళ్ళకి తెలుసు తెలంగాణ వాదం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి. మాకు తెలీదు. ఓకే. ఎందుకంటే మేము ఆది నుంచి కూడా బ్రిటిషర్స్ పరిపాలనలో ఉంది. ఖమ్మం గాని, ఇవి గాని. మాకు పట్టేలు, పట్వారీలు, తర్వాత దేశ్‌ముఖ్‌లు వీళ్ళకు పరిపాలన తెలీదు. అదే విధంగా రజాకార్ల పరిపాలన కూడా తెలీదు గదా! బ్రిటిష్ కాలంకి సంబంధించింది. సో మాకు ఇటు గురించి తెలీదు. సో అక్కడికొచ్చిన తర్వాత ఇదిరా జీవితం అంటే అని అక్కడి నుంచి ఓనమాలు నేర్చుకున్నాను. అక్కడ కూడా పరుగే, అక్కడ కూడా యుద్ధమే, అక్కడ కూడా ఆకలి రాజ్యమే. ఏంటంటే మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటప్పుడు మాకు అంటే సండే మిస్ ఉండదు. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే బి హాస్టల్ నిజంగా పివి నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మహానుభావుడు, ఆయన చదువుకున్నటువంటి హాస్టల్ అది. సో ఆ బి హాస్టల్‌లో మన ఎక్స్ పిఎం గారు పివి నరసింహారావు గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన చదువుకున్నటువంటి హాస్టల్ అది. ఉన్నటువంటి హాస్టల్ ఉస్మాన్ యూనివర్సిటీ బి హాస్టల్ అది. సో ఆ హాస్టల్‌లో ఉన్నప్పుడు అప్పుడు కూడా యుద్ధమే. ప్రతిరోజు ఏదో ఒకటి డాన్స్ నేర్పించడం. ఫస్ట్ సంవత్సరం అయితే నిజంగా ఈ ఈ కళ అంటే ఈ వేదికగా ఇప్పుడు మహిళా యూనివర్సిటీ వీసీగా ఉన్నారు. ఇది మన కోటి ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీ, విమెన్స్ యూనివర్సిటీ వీసీగా ఉన్నారు ప్రొఫెసర్ ఆచార్య సూర్య ధనుంజయ మేడం. నిజంగా తల్లి నిజంగా నమస్కారం పెట్టొచ్చు. ఆవిడ గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ. సో నేను లా చదివేటప్పుడు నన్ను బాగా ప్రోత్సహించారు. సో అదే విధంగా ప్రొఫెసర్ వర్ధిని మేడం, ఆవిడ నిజంగా ఆవిడ కూడా. అయితే వీళ్ళిద్దరు కూడా ఏంటంటే నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు, బాగా ఇష్టపడేవాళ్ళు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోత్సహించారు. సో నేను ఉస్మానియా యూనివర్సిటీ, నా అదృష్టం ఏంటంటే 100 ఏళ్ల ఉస్మానియా ఆవిర్భావ దినోత్సవాలు జరిగినాయి. సో అప్పుడు సెంటినరీ సెలబ్రేషన్స్. సో అప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీలో డాన్స్లు వేసాం. నేను కూచిపూడి డాన్సర్ అండి. ఎందుకంటే మా సత్తుపల్లి ఏంటంటే ఆంధ్ర బోర్డర్ కి దగ్గరలో ఉండడం, అక్కడ ఏంటంటే కళాభారతి అని ఉంటది. సో ఇక అక్కడ అన్ని కళలు, నాటకాలు వాళ్ళు ఉన్నారు, డాన్సులు వాళ్ళు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు. అక్కడ నవరస కళా పరిషత్ అని ఉందండి, ఒక నాటక సమాజం ఉంది. నవరస కళా పరిషత్, లలిత కళా తోరణి నాటక సమాజాలు ఉండేవి. అక్కడ నాటకాలు ప్రతి సంవత్సరం ఉగాది పండక్కి, సంక్రాంతి పండక్కి, దసరా పండక్కి, సంవత్సరానికి 3 రోజులు అక్కడ నాటకోత్సవాలు జరిగాయి. తర్వాత సంవత్సరానికి ఒకసారి నాటకోత్సవాలు జరిగేవి. అంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న జిల్లాల్లో ఉన్న కళాకారులు అందరితో నాటకోత్సవాలు జరిగేది. రంగపూరి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన దివంగత మల్లూరి సూర్యనారాయణరావు గారు అని ఉండేవాళ్ళు. సో ఆయన ప్రోత్సాహంతో గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారని, సాగర్ గారని, జ్ఞానసాగర్ సార్ అని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్, తర్వాత లైబ్రేరియన్ రామకృష్ణ గారని, పసుపులేటి చిన్నాగేశ్వరరావు గారు, ఆయన ఈనాడు ఎడిటర్ రిపోర్టర్ గా ఉండేవాళ్ళు అన్న. సో వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి అక్కడ నాటకాలు ఆడేవాళ్ళు. దాదాపుగా నేను ఒక 100 నాటకాలు ఆడుంటా, ఒక 1000 పైన ప్రదర్శనలు ఇచ్చుంటా, డాన్స్ ప్రదర్శన. సో సుబ్బు గారిలో కళాకారుడు కూడా అదే కదండి, దాని విషయంలో కదా. మంగ్లీ గారి కేసు జరిగేటప్పుడు మంగ్లీ గారు ఇంటర్వ్యూలో అన్నారు, ఈయన భరతనాట్యం డాన్సరు, ఈయన యాక్టరు, ఎట్లా అని. సో ఇప్పుడు మీరే మా ముందు
ఓపెన్ అయ్యారు. మీలో ఒక మంచి కళాకారుడు ఆ! గూడా ఉన్నారు నేను అని. దాదాపుగా దట్ 1000కి పైగా ప్రదర్శనలిచ్చానండి. అబ్బో! తెలంగాణ వావ్! ఆ! ఏర్పాటు అయిన తర్వాత ఉత్తమ కళాకారుల అవార్డు, ఉత్తమ క్రీడాకారుల అవార్డు హుహుహు. ఇట్లా, ఇట్లా చాలా ఇచ్చారు. మీకు తెలుసు. జిల్లా స్థాయిలో, అవును. రాష్ట్ర స్థాయిలో, అవును. మండల స్థాయిలో. సో, నేను ఉత్తమ కళాకారుడిని సత్తుపల్లి మండలంలో. హ్మ్. సో, అట్లా గుడ్. ఉత్తమ కళాకారుడు, నాట్యమయూరి అవార్డు చాలా ప్రదర్శనలు చేశాను. త్యాగరాజ గాన సభలో, తర్వాత రవీంద్ర భారతిలో, తర్వాత పివి సిద్ధార్థ ఆడిటోరియంని విజయవాడలో, తర్వాత హైదరాబాద్‌లో అన్నీ మోస్ట్‌లీ ఈ ఆల్మోస్ట్ ఈ విషయం ఆడియన్స్‌కి తెలియాలండి. ఆడియన్స్ మీరు చూడండి, సుబ్బు గారి వైపు కోపమే గాదు, మంచి కళాకారుడుగా ఉన్నారు. ఆ మంచి విధంగా గూడా మనం మంచి చూడాలి. సింగర్ గూడా అండి. సింగరు, లైట్ మ్యూజిక్ మంచి వాడతా. కూచిపూడి, మంచి కళా ఇవి గూడా ఉన్నాయి హ్మ్. హ్మ్. సుబ్బు గారిలో. అలాగే సుబ్బు గారు, హ్మ్. మీరు ఈ జర్నీ అంతట్లో అడ్వొకేట్ పట్టా పట్టుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇంత మొట్టమొదటిసారిగా స్ట్రగల్‌గా వచ్చారు కదా! ఇంత హ్మ్. స్ట్రగల్‌గా వచ్చారు. జీవితంలో ఎన్నో చూసినారు. హాస్టల్ లైఫ్స్ కావచ్చు, జర్నీస్ కావచ్చు. మీరన్నారు ఒక్క రూపాయి లేని పరిస్థితుల్లో మేము నడుచుకుంటూ వచ్చిన రోజులున్నాయి. ఇంత చూసిన మీరు ఆ సక్సెస్‌ని నేరుగా పట్టా ద్వారా చూస్తున్నారు. మీ నేను ఫీలింగ్ ఏంటి? ఎలా అంటే నా జీవితంలో అది నాకు దక్కిన అంటే అతి కొద్ది గౌరవాల్లో అతి పెద్ద గౌరవం. హ్మ్. అతి కొద్దిగా అది మీ లైఫ్ దొరికినటువంటి ఏం టర్నింగ్ బదిలీ పాయింట్. హ్మ్. సో, దానికి గూడా మళ్ళీ పోరాటమే. ఓహ్! హ్మ్. హైకోర్ట్‌లో మనం ఏంటంటే ఏఏబీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎన్రోల్‌మెంట్‌కి అప్లై చేయాలి. హ్మ్. ఎన్రోల్‌మెంట్‌కి అప్లై చేయాలంటే 12,500 కావాలి. ఓకే. నా దగ్గర 12,500 కాదు కదా! పావలా గూడా లేదు. పావలా గూడా లేదు. ఓకే. అప్పుడు మన ఆర్ట్స్ కాలేజీ తెలుగు అంటే అవును. తెలుగు డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఉండేవాళ్ళు. హ్మ్. ఆచార్య ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ మేడం. హ్మ్. అక్కడికెళ్ళేసా. అమ్మ ఏదైనా సరే మేడంని అమ్మ అని పిలిచేంత స్వతంత్రం. ఓహ్! సో, మేడం ఇది పరిస్థితి ఎందుకురా సుబ్బు నేనున్నా గదా! అనేది. సో, ఆవిడ పిలిచి 12,500 ఇంతవరకు నేను చాలా గ్రేట్ అండి. తక్కువ సందర్భాల్లో చాలా చెప్పా. గ్రేట్. హ్మ్. అది గూడా పోరాటమే. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. 12 ఆవిడ ప్రోత్సహించి ఒక గిరిజన చేసేవాళ్ళు. సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే, హ్మ్. నా మీద ప్రేమతో, నా మీద గౌరవంతో ఒక ఇట్స్ కొడుకులాగా గ్రేట్. "సుబ్బు హ్మ్. నేనున్నా. నువ్వు భయపడకు. నువ్వు వెళ్లి కట్టేసని" నాకు 12,500 ఎట్ ద టైమ్ ఆఫ్ 2018. హ్మ్. 2018లో మీకొక సందర్భం చెప్తా. 2018లో ఆవిడ 12,500 ఇచ్చారు గదా! 2018లో మా ఊర్లో కుంట భూమి 8,500. హుహుహు. అంటే చూడండి. కొంట భూమి 8,500 ఇప్పుడు అక్కడ కొంట భూమి 5,00,000 వరకు ఉంది. అదే ఎట్ ద టైమ్ ఆఫ్ ఓకే. 2018లో హ్మ్. 5,000కి 8,000కి 10,000కి ఉన్న కొంట భూమి అంటే హ్మ్. 121 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు 5,00,000. మరి హ్మ్. ఆ రోజులలో 2018, అంత 2017లోనే అమౌంట్ ఇవ్వడం 12,500 ఇచ్చారు. గ్రేట్. ఏది ఎన్రోల్‌మెంట్‌కి అప్లై ఎన్‌రోల్‌మెంట్ జేసుకోవడానికి. చేసి. దట్స్ అది గ్రేట్. గూడా యుద్ధమే. హ్మ్. అప్పుడు గూడా దాతలే. అప్పుడు గూడా అందరికంటే ముఖ్యంగా నా చదువుకోవడానికి హ్మ్. నేను అంటే నాకు ఎవ్వరు సహకరించని సమయంలో హ్మ్. మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు. హ్మ్. ఆయన నిజంగా ఎట్లా అంటే మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు ప్రతి నెల రూ. 1000 పంపించేవాళ్ళు. వాహ్! 2015, 16, 17 వరకు గూడా. గుడ్. సో, గ్రేట్ అండి. హ్మ్. ప్రతి నెల రూ. 1000 పంపించేవాళ్ళు. హ్మ్. ఆయన చాలా అతి పెద్ద ఆసరా నాకది. ఆ టైంలో అతి హుహు. పెద్ద ఆసరా. హ్మ్. ఎక్కడ రూపాయి పుట్టని సమయం. సో, హ్మ్. ఆయన నాకు చదువు మొత్తం చదివించారు. మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు. హ్మ్. ఆయనతో పాటు ఇంకా చాలామందున్నారు. హ్మ్. సో, చాలామంది గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారని, తర్వాత అక్కడ లయన్స్ క్లబ్ అని, ముఖ్యంగా వాసవి క్లబ్, హ్మ్. సత్తుపల్లి వాసవి క్లబ్ వారు ఓకే. పొలిశెట్టి శ్రీ శివకుమార్ అని, తర్వాత గ్యాస్ బండ్ల సత్యనారాయణ గారని, ఇంకా చాలామందున్నారు. సో, వీళ్ళందరూ అందరికంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఉన్నారు. మీ విజయం చాలామందున్నారు. వెనుక మంచి మంచి వ్యక్తులే ఉన్నారు. చాలా మంచి మంచి దట్స్ వ్యక్తులున్నారు. గ్రేట్. ప్రసాద్ గారని హ్మ్. ఆయన గారు. ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం 5, 5,000 ప్రసాద్, దోసపాటి ప్రసాద్. దట్స్ ఇట్లా గ్రేట్ అండి. అందరూ గూడా ఎక్కడ అన్ని క్లబ్బులు హ్మ్. వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, లయన్స్ క్లబ్, ముఖ్యంగా వాసవి క్లబ్. సో, వీళ్ళందరి ప్రోద్బలంతో నేను అంటే ఈ నాకు ఆళ్ళు డబ్బులివ్వడం ప్రతి హ్మ్. నెల అంటే సంవత్సరానికోసారి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు, మట్టా రాగమయ్య గారోళ్ళు సంవత్సరానికి అదే నెలకు రూ. 1000 పంపించడం. హ్మ్. తర్వాత నేను పట్టా టయానికి ఎన్రోల్‌మెంట్ అప్లై చేసుకోవడానికి దాదాపుగా ఈవిడ ఒక 12,500 ఇచ్చి అట్లా నన్ను ఈ స్థాయిలో అడ్వొకేట్‌గా మీరు నుంచోబెట్టుకోవడానికి ఆసరా అంటే వెనక సపోర్ట్ అయిందన్నట్టు. అలాగే సుబ్బు గారు, మేము విన్నాం పేదల లాయరు అని చెప్పేసి. హ్మ్. చాలామంది లాయర్ గారు ఫీజు లేకుండా మా కేసులు వాదించారు అని చెప్పేసి. చాలామంది మిమ్మల్ని దగ్గర బంధువుగా చూస్తారు విక్టిమ్స్. హ్మ్. ఇప్పట్లో అడ్వొకేట్స్ అంటే కొంత భయపడతారండి. హ్మ్. ఓపెన్‌గా చెప్పాలంటే. హ్మ్. ఇంక అయిపోయినట్టే మా దగ్గర ఉన్నయన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. హ్మ్. అట్లనే న్యాయం జరుగుతదా అంటే అంత త్వరగా జరగదు. వీళ్ళకే అయిపోతాయి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి మీరు అంత దగ్గర అవ్వడం, లేకపోతే వాళ్ళతో ఆ అనుబంధాన్ని ఎలా ఏర్పరచుకున్నారు? అలాగే
మొదటగా మీరు డీల్ చేసిన కేస్ ఏంటి? అయితే మొట్టమొదటిగా నేను పేదలకి ఎక్కువగా హెల్ప్ జేయడానికి కారణం ఏంటంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ ఏజ్ మా అమ్మగారు ఎప్పుడైతే 85 ఆ ఆఫ్‌కోర్స్. టైంలో హ్మ్. హ్మ్. ఆహ్, తను అంటే విక్టిమ్‌గా ఉండి ఎటువంటి న్యాయ సహాయం పొందలేకపోయారో, బిలో పావర్టీలో ఉండడం. హ్మ్. కడు పేదలు. హ్మ్. అట్లా చాలా వరకు ఎవరైతే పేదలున్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళకి అంటే కనీసం మనం న్యాయ సహాయమన్నా న్యాయ సలహా అన్నా ఇవ్వాలి ఓకే. అన్న ఉద్దేశ్యంతో నేను అంటే మేము లా చదివే టైంలోనే హ్మ్. ఇక్కడ మనకి నక్కా యాదీశ్వర్ అండ్ గోవర్ధన్ గారని మెంబర్స్ ఉండేవాళ్ళు మా క్లాస్‌మేట్స్. అక్కడి వరకు ఎందుకు మీ సాక్షిలోనే ఉన్నారు రాజేష్ అన్న అని. హ్మ్. ఆయన మా క్లాస్‌మేటే. సో, మేమందరం కలిసి ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి జిల్లాలో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు జువాలజీ, బోటనీ హ్మ్. అదేవిధంగా కెమిస్ట్రీ, ఎన్వైర్న్‌మెంటల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ మా స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారో వేరే వేరే జిల్లాలలో ఓహ్! వాళ్ళ ఊర్లలో వాళ్ళ సర్పంచులతో మాట్లాడి హ్మ్. ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంపులు పెట్టేవాళ్ళు. అంటే హ్మ్. న్యాయ సలహా గ్రేట్. కేంద్రం. అంటే సూపర్. చట్టాల మీద అవగాహన కల్పించటం, హ్మ్. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? హ్మ్. అదేవిధంగా ఆదేశిక సూత్రాలంటే ఏంటి? హ్మ్. పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి? ఆ అవగాహన పోలీసులు కల్పించారు. ఇవన్నీ హ్మ్. గూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంపులు పెట్టేవాళ్ళు ప్రతి హ్మ్. ఊర్లలో. హ్మ్. సో, నిజామాబాద్‌లో కనకం ప్రమోద్ అన్న అనే ఆయన ఊర్లో, తర్వాత నిజామాబాద్‌లో రానా అని మా ఫ్రెండ్ ఉంటాడు. ఓకే. సో, ఇప్పుడు అతను డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా చేస్తున్నాడు. సో, హ్మ్. వాళ్ళ ఊర్లో బ్రహ్మణపల్లి. సో, అక్కడ పెట్టడం. అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్‌లో రాజు అని ఇప్పుడు మా ఫ్రెండ్ ఆయన హ్మ్. సిద్దిపేటలో ఎంఆర్ఓగా చేస్తాడు. డిప్యూటీ తహసీల్దార్‌గా. సో, వాళ్ళ ఊర్లో క్యాంపులు పెట్టడం. మా ఫ్రెండ్స్‌లో చాలామంది సబ్ ఇన్స్‌పెక్టర్ ఉన్నారు. హ్మ్. సో, అందరూ గూడా అక్కడేంటంటే ఎవరైతే ఆ విప్లవ భావజాలం ఉందో, ఎవరైతే ఆ తెలివితేటలు, ఆ నేర్పరితనం ఉందో, హ్మ్. ఎవరైతే అంటే ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు హ్మ్. వాళ్ళ ఊర్లలో క్యాంపులు పెట్టేవాళ్ళం మేము. ఓకే. మా ఫ్రెండ్స్ అందరూ "అరే! మీ హ్మ్. ఊర్లో హ్మ్. క్యాంప్ పెట్టించరా." హ్మ్. అట్లా పెట్టినప్పుడు ఏం లేదు. ఒక 10 కుర్చీలేసేవాళ్ళు. ఒక చిన్న హ్మ్. టెంట్ హ్మ్. అయితే టెంటు, లేదంటే ఏదన్నా ఊర్లలో కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి కదా! అవును. అలా పెట్టేవాళ్ళు. ఒక చిన్న హ్మ్. ఫ్లెక్సీ కొట్టించి దానికి అంటించి హ్మ్. మేమే మా సొంత ఖర్చులతో వెళ్ళి అవగాహన అట్లా చాలా వరకు విస్తృతంగా వ్యాపించిందన్నట్టు. సుబ్బు హుహుహు. ఇట్లా లా స్టూడెంట్స్ వచ్చారు ఓకే. ఉస్మానియా నుంచి. హ్మ్. బాగా చెప్పారు అని చెప్పేసి అట్లా మాట్లాడి అట్లా చాలా వరకెళ్ళింది. అక్కడి నుంచి నేను అడ్వకేట్ అయిన తర్వాత మొట్టమొదటిగా మాణిక్యేశ్వర్ నగర్ బస్తీ అని ఇప్పుడు చాలా మందికి తెలుసు. హుహు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ఇప్పుడు చాలామంది ఈ ఎవరైతే ఉన్నారో దాదాపుగా లక్షల మందికి మాణిక్యేశ్వర్ నగర్ వడ్డెర బస్తీ అంటారు. హ్మ్. సో, అక్కడ ఏం జరిగిందంటే ఒక టీ షాప్ వెనకాల ఇల్లుంది. ఓకే. సో, ఆ టీ షాప్ వెనకాల ఇల్లు అయన్నీ రిజిస్టర్డ్ ల్యాండ్స్. హ్మ్. సో, మేనమామకి, మేనల్లుడికి గొడవొచ్చింది. ఆ! సో, ఆ మేనమామకి, ఇది మేనల్లుడికి మీ ఫస్ట్ గొడవొస్తే కేసా? నా ఫస్ట్ కేసు. ఓకే. అది గూడా ఏంటి నేను టీ తాగడానికెళ్తే వెనకాల ఉన్నవాళ్ళు హ్మ్. గొడవ పడుతుంటే నేను తెలిసిన వాళ్ళన్నట్టు. హ్మ్. అయితే ఈ మేనల్లుడు నా దగ్గరకొచ్చిండు. ఆ మేనమామకి పిల్లలు లేరు. హ్మ్. ఆయన ఆల్రెడీ వీళ్ళకి ఆ ఆస్తి రాసిచ్చిండు. సో, ఆ మేనమామని వేరే ఒక ఆవిడ డబ్బుల కోసం అంటే ట్రాప్ చేసి ఓకే. ఈళ్ళ మీద రాపిచ్చిన దాన్ని ఆమె పేరు మీద రాపిచ్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళకి గొడవలయితున్నాయి. సో, హ్మ్. మేనల్లుళ్ళిద్దరే చూస్తున్నారు ఆ మేనమామని. హ్మ్. సో, అతనేంటి మీకు రాసింది క్యాన్సిల్ చేసి ఆవిడకి రాస్తా అన్న సందర్భంలో హ్మ్. నేను అతనితో మాట్లాడి ఫస్ట్ కేసేద్దామని వచ్చారు. ఓకే. నేనన్నా కేసు లాంటివి వద్దు. హ్మ్. కుటుంబ సలహాలకు సంబంధించి ఏదైనా సరే కోర్టు ద్వారా వెళ్ళొద్దు. సో, కూర్చొని మాట్లాడుకొని చేయొచ్చు అని చెప్పి వాళ్ళిద్దరూ కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి ఆయనకి మాట్లాడి ఇలా ఇది చేయకూడదండి. మీకు ఇది మంచిది గాదు, ఇది మంచిది గాదు, ఇది చెడు అని ఇట్లా చెప్పింతే ఆళ్ళేం చేశారంటే అప్పటికి వినల. హ్మ్. వినకపోయేసరికి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ హ్మ్. వచ్చిందన్నాడు. చెత్తా బజార్‌లో ఉంటది. హ్మ్. ఆ కోర్ట్‌లో కేస్ వేసిండు మేనమామ. ఓకే. సో, ఆ మేనల్లుడి తరపున నేను కేస్ వాదించా. సో, కేస్ వాదించినప్పుడు మొట్టమొదటిగా ఆ కేసు 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ జేసినాం. 2.5 నా సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు పట్టింది. హ్మ్. నాకు ఒక స్కూటీ 3993 హ్మ్. స్కూటీ ఉంది. అది ఆళ్ళు ఇచ్చినటువంటి మొట్టమొదటి డబ్బులతో ఆళ్ళే కొనిచ్చారన్నట్టు. ఓకే. సార్ మీరు బస్సులో వస్తున్నారు, ఆటోలో వస్తున్నారు. మీకు కేస్ గెలిచినేసరికి వినోద్ ఆయన పేరు. స మొట్టమొదటి కేసే మొట్టమొదటి మీరు గెలిచారు. మొట్టమొదటి కేసే. వావ్! ఇప్పటికి కూడా నా హ్మ్. కేసులన్నీ కూడా విన్నింగ్ పర్సెంటే ఎక్కువుంటాయి. హ్మ్. నేను ఏ కేసులు పడితే ఆ కేసులు తీసుకోనండి. హ్మ్. నాకు మనసుకు నచ్చాలి. విక్టిమ్స్ దగ్గర నిజాయితీ ఉండాలి. ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు కేసుల్లో మాత్రం రిగ్రెట్ ఫీల్ అయినయి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. హ్మ్. ఒక 2 కేసులలో రిగ్రెట్ ఫీల్ అయ్యా. హ్మ్. ఒక దాంట్లోనేమో నేను అంటే కావాలని కాదు గానీ, హ్మ్. నేను బిజీగా ఉండటం వల్ల దాంట్లో అంటే నేను టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టలేకపోయా. వాళ్ళు గూడా నాకు గుర్తు చేయలేదు. సార్ పలానా తారీఖున కోర్ట్ ఉందని అట్లా. హ్మ్. సో, హ్మ్. నేనే అందరికి గుర్తు చేస్తా. వాస్తవానికి ఆ కేసులు అదొక సినిమా మేనేజర్ గారిది.
ఓకే. ఒక సినిమా మేనేజర్, హ్మ్. సారీ ఒక సినిమా డైరెక్టర్‌ది. హుహు. సో, ఆయన హ్మ్. సినిమా ఫీల్డ్‌కి సంబంధించిన ఆయన. సో, హ్మ్. ఆ కేసులో నేను రిగ్రెట్‌గా ఫీల్ అయితా. ఇంకొక కేస్ ఉంది. ఆ కేసులో కూడా అనుకోకోకుండా పొరపాటు జరిగి అది ఓడిపోవటం జరిగింది. సో, అంటే పట్టించుకోలే. ఎన్‌ఓసీ ఇచ్చేసా. సో, ఈ 2 కేసులలో రిగ్రెట్‌గా ఫీల్ అయితా. మీ దగ్గరికి చాలా కేసులొస్తాయి గదా! హ్మ్. విచిత్రమైన కేసు మీరు అనుభవంలో తీసుకునింది ఏదైనా ఉందా? విచిత్రంగా ఉందండి. ఫీల్ అయినది? ఉందండి. హ్మ్. అది ఎట్లంటే హైదరాబాద్‌లోనే బిగ్ హ్మ్. షాట్స్ వాళ్ళు. ఓకే. సో, వాళ్ళిద్దరు అబ్బాయి ప్రేమించుకున్నారు. ఆ! అబ్బాయి ప్రేమించుకున్నారు. ఓకే. ఆళ్ళు జూబ్లీ హిల్స్‌కి సంబంధించినటువంటి వ్యక్తులు. ఓకే. సో, ఇద్దరు ప్రేమించుకుని విచిత్రమైనది అన్నారు గాబట్టి, అవును. ఈ మొట్టమొదటిగా సాక్షి వేదిక ఓకే. ఇద్దరు అబ్బాయిలే ప్రేమించుకున్నారు. హ్మ్. వాళ్ళు ఐఐటీలో ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే. సో, ఆ! ఒకతనేమో గచ్చిబౌలికి సంబంధించినాయన, ఇంకొకాయన జూబ్లీ హిల్స్‌కి సంబంధించినాయన. ఇద్దరు కూడా చాలా పెద్ద సౌండ్ పార్టీలు. హ్మ్. ఇక ఆళ్ళు కూడా మన తెలుగు స్టేట్స్ రెండిటికి తెలిసిన వాళ్ళే. హ్మ్. ఇక చెప్తే బావుండదు ఆళ్ళ పేర్లు. హ్మ్. సో, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. సో, ఇప్పుడు మీకు తెలుసు గదండీ! ఎల్‌జీబీటీక్యూ అని ఏదో వస్తుంటాయి గదా! సో, అవునవును. వీళ్ళిద్దరు యెస్. ప్రేమించుకున్నారు. సో, హ్మ్. ఈ విషయం ఏంటంటే వాళ్ళు ఐఐటీకెళ్ళిన తర్వాత అక్కడ పరిచయం అవ్వడం, అక్కడ వీళ్ళిద్దరు మనసులు గలట్టు ఇయన్నీ జరిగిన తర్వాత ఈళ్ళు కలిసి తిరుగుతుంటే ఫస్ట్ ఫ్రెండ్స్‌గా పరిచయం చేపించుకున్నారు హ్మ్. ఫ్యామిలీస్‌లో. తర్వాత ఒక దగ్గరే ఉండి తర్వాతకి పెళ్లి చేసుకోవడం లేదు. జాబ్సొచ్చి 3 సంవత్సరాలెన్ని. హ్మ్. ఇటు వీళ్ళు ఒత్తిడి, అటు వాళ్ళు ఒత్తిడి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారంటే చేసుకుంటాంలని అన్న ఈ క్రమంలో ఇక ఈళ్ళిద్దరూ ఇక తల్లిదండ్రుల నుంచి, కుటుంబాల నుంచి బాగా ఒత్తిడొచ్చేసరికి వీళ్ళకి 29, 30 ఆ ప్రాంతంలో ఉంటారండి. ఓకే. సో, ఇది జరిగి దాదాపుగా 3 సంవత్సరాలయింది. 3, 4 సంవత్సరాలయింది. సో, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటే ఇక ఒత్తిడి చేసి చెప్పేసారు. హ్మ్. అటు వాళ్ళ ఇంట్లో బాంబు బ్లాస్ట్, ఈళ్ళ ఇంట్లో బాంబు బ్లాస్ట్. ఇద్దరు ఏం చేయాలని తల్ల ఓకే. పట్టుకున్నారు. హ్మ్. సో, తలలు పట్టుకున్న తర్వాత ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా ఉంటే పద్ధతి గాదు, పరువులు పోతాయంటే ఇక వీళ్ళు ససేమిరా వినడం లేదు. హ్మ్. వినుకోకుండా మేము కేసేసుకుంటాం. మీరు అసలు మాకు ఆస్తులొద్దు, పాస్తులొద్దు. మమ్మల్ని వదిలేయండి. మేమిద్దరం జాబులు చేసుకుంటున్నాం అనంటే తల్లిదండ్రులు అలా ఎలా వదిలేస్తారు? అవును. సో, వాళ్ళు వదిలేయలేక, ఇది చేయలేక ఇగ అక్కడ గొడవలు జరుగుతుంటే అనూహ్యంగా నన్ను అంటే యూట్యూబ్‌లో చూసి నా దగ్గరకొచ్చారు. సార్ మీరే ఓకే. నాకు హ్మ్. న్యాయం చేయాలంటే నేనన్నా, హ్మ్. ఏవండీ మీకు నిర్దిష్టమైన చట్టాలు లెవ్వు. మీ ఇద్దరు కలిసి బ్రతకడానికి గాని, లేదంటే ఇద్దరు ఇద్దరు కలిసి ఓకే. వయోజనులు. సో, హ్మ్. తర్వాతొచ్చింది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. హ్మ్. హ్మ్. ఏమనంటే ఇద్దరు వయోజనులు వాళ్ళకి అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా సరే పర్సనల్ అంటే రిలేషన్‌షిప్. అది గూడా కలిసి ఉండొచ్చు అని చెప్పలేదు. హ్మ్. సో, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ నీడ్స్ ఇంక పచ్చిగా చెప్పలేము. ఓకే. పర్సనల్ నీడ్స్ విషయంలో తప్పేం లేదు అనని హ్మ్. ఇచ్చడం. హ్మ్. సో, అంతకుముందు అదేం లేదు. సో, హ్మ్. ఏం చేయలేమండి ఇది ఇల్లీగలు. అంటే సెక్షన్ 377 కిందకొస్తది. మీ ఇద్దరికీ శిక్షలు పడతాయండి అని జెప్పేసి కోర్ట్‌కెళ్తే మీ ఇద్దరికీ శిక్షలు పడతాయండి హ్మ్. అని చెప్తే వాళ్ళు గూడా తలలు పట్టుకున్నారు. ఓకే. సో, దాదాపుగా అది చాలా రోజులు సార్ ఏదో ఒకటి చేయండి సార్, ఏదో ఒకటి చేయండి. నేనేం చేయలేనండి హ్మ్. దీంట్లో. దయచేసి ఈ విషయంలో పాపం తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. సార్ ఓకే. మీరు మార్చండి. అప్పటికి నేను చాలా వరకు కౌన్సెలింగ్ జేయడం జరిగింది. కౌన్సెలింగ్ చేసాం. చాలా వరకు మనం ఇక వాళ్ళ మనసులో నాటుకుపోయిన బీజం ఇది గూడా అది రాదు. సో, అట్లా వాళ్ళిద్దరి ఇష్యూ. వాళ్ళిప్పటికి గూడా అంటే అప్పుడప్పుడు కలిసే ఉన్నారా? అప్పుడప్పుడు ఫోను చేస్తుంటారన్నట్టు. సో, నా నంబర్ అదే పాత నంబరే గాబట్టి ఓకే. అప్పుడప్పుడు ఫోను చేస్తుంటారు. హ్మ్. సో, ఇక అది సెట్ రైట్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఒకే దగ్గర ఉంటున్నారు కలిసి. సో, హ్మ్. అది ఒక విచిత్రమైన కేసు. ఇంకా మీరు కేసులు చాలా కేసులు వాదించి ఉంటారు. ఏదైనా కేసు ఓడిపోవడం లేదా బాధపడ్డ సందర్భాలేమన్నా ఉన్నాయా? ఓడిపోలేదు గదండీ! ఇప్పటి హ్మ్. వరకు ఏ కేసు ఓటమిని ఓడిపోలేదు చూడలేదా? గానీ, బాధపడ్డ సందర్భాలున్నాయి. హ్మ్. ఎట్లంటే, దేవరకొండకు సంబంధించి హ్మ్. 2020 అంటే అది ఎప్పటినుంచో జరిగింది. 2018, 2017లోనే దేవరకొండలో ఒక అమ్మాయి ఉంది. సో, ఆ హ్మ్. అమ్మాయి అంటే దళిత్ వుమెన్. హ్మ్. ఆమెనేం చేసిందంటే, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకతను తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసి, బాబు పుట్టిన తర్వాత ఓహ్! తనని చంపేయడానికి ప్రయత్నం చేస్తే, ఆవిడ బయటపడి కోర్టులో కేసులు వేయడానికి వెళ్లారు. సో, కోర్ట్‌లో కేసులు వేయడానికెళ్ళిన తర్వాత ఆహ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అయింది. తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుండు అది 498 కేసయింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అయింది. ఈ అబ్బాయి నాకు పుట్టలేదని ఆ అబ్బాయి అనటంతో ఆ అమ్మాయి డీఎన్ఏ టెస్ట్‌కెళ్ళి ఇతనే తండ్రి బయోలాజికల్ ఫాదర్ ఎవరైతే ఈ బీసీ క్యాండిడేట్ ఉన్నారో ఆయనని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుంది. కేసు నడుస్తుంది. హ్మ్. నడుస్తుంటే ఏం చేశారంటే 2018లో జరిగిన ఈ సంఘటన హ్మ్. అక్కడున్నటువంటి ఒక సీనియర్ ఇది దేవరకొండ బార్ అసోసియేషన్‌లో ఒక సీనియర్ అడ్వొకేట్ మళ్ళాయన. హ్మ్. దాదాపుగా గవర్నమెంట్ పదవులన్నీ చేశారాయన. ఓకే. ఆయనకిస్తే అతను అపోజిట్ వ్యక్తితో కల్పరేట్ అయ్యి దాదాపుగా 3, 4 సంవత్సరాల వరకు కూడా కోర్ట్‌లో కేసేయల. హ్మ్. అదిగో వేద్దాం ఇదిగో ఆ అబ్బాయి పుట్టి 3 సంవత్సరాలయ్యిండు.
ఓహ్! అదిగో వేద్దాం, ఇదిగో వేద్దాం అని చెప్పేసి కేసు వేయలా. హ్మ్. సో, వాళ్ళు ఈ అంటే వేరే ఒక వ్యక్తి ద్వారా నేను అంటే నాగేశ్వరరావు గారి దగ్గర ఆయన జీపీగా చేశారు, పీపీగా చేశారు. హ్మ్. నాగేశ్వరరావు గారి దగ్గర జూనియర్‌గా చేసేటప్పుడు నాగేశ్వరరావు గారు ఒక వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి కేస్ చేసిండు. ఆయన ఆర్టీసీ ఎంప్లాయీ. సో, హ్మ్. ఆయన ద్వారా ఈయన పరిచయం అయినప్పుడు ఈయన ఈ కేసు నా దగ్గరికి తీసుకొచ్చిండు. తీసుకొస్తే 2021లోనే దేవరకొండ కోర్టులో ఈ కేసు ఎంసీ ఫైల్ చేసి ఆవిడకి మెయింటెనెన్స్ గ్రాంట్ చేసినప్పుడు హ్మ్. ఆహ్, అప్పుడు నా మీద ఈయన అంటే తప్పుడుగా మాట్లాడడం బార్ అసోసియేషన్‌లో అంటే ఓకే. జడ్జి గారికి రిప్రజెంటేషన్ చేసిన తర్వాత జడ్జి గారు తిట్టారు. బార్ అసోసియేషన్ అంతా తిట్టారు ఆయన్ని. ఆయన హ్మ్. చేసిన తప్పు. హ్మ్. కానీ రాంగ్‌గా పోర్ట్రే చేయాలని అదే. చూసారు. హ్మ్. సో, కేసు విషయంలో. అక్కడ నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ప్రతి ఈ వ్యక్తికి గూడా ఆళ్ళ సొంత ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళతోనే వ్యతిరేకత ఒస్తది. ఆఫ్ అది కోర్స్. పోలీస్ వ్యవస్థ అయినా సరే, అడ్వొకేట్ వ్యవస్థ అయినా సరే, ఇప్పుడు మీడియా ఫీల్డ్ అయినా సరే. హ్మ్. సో, సొంత ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ నుంచే వ్యతిరేకత ఒస్తది. అట్లాగే నాకు గూడా ఆహ్, స అంటే ప్రాపర్‌గా నాకు సంబంధించిన మా రిలేటివ్స్‌లో గూడా అడ్వొకేట్ ఉన్నారు. ఆయనకి నచ్చదు. ఒకంత కుళ్ళుంటది. ఒకంత ఈర్ష్య, ద్వేషం ఉంటది. పైకేదో నవ్వుతారు. మీరు అట్లా. టేకప్ చేసిన కేసులలో మోస్ట్ డిఫికల్ట్ కేస్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. పేర్లు అందులో చెప్పను గానీ ఒక్కటి పేర్లు చెప్పను. గట్టిగా ఉండేది. ఆ! నో నో ప్రాబ్లమ్. మీరు రామడుగు మండల్ ఐడియా ఉందా? హ్మ్. కరీంనగర్ హ్మ్. రామడుగు మండల్‌లో అక్కడ ఒక స్టోన్ క్రషర్ పెట్టారు. ఆయన హ్మ్. పెద్ద కన్‌స్ట్రక్షన్స్‌కి సంబంధించిన ఆయన. ఓకే. తెలంగాణలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కూడా ఆయనే చేసిండు. కానీ హుహు. అన్నిటికి హ్మ్. గండ్లు పడ్డాయిలెండి. ఓకే. సో, ఆయన ఒక స్టోన్ క్రషర్ పెట్టిండు. హ్మ్. వితౌట్ నేమ్ బోర్డ్, వితౌట్ పర్మిషన్. హ్మ్. సో, వాటిని మేము హైకోర్ట్‌లో వేసి వాటిని ఎత్తేపిచ్చేసాం. ఓహ్! అప్పుడు ఆయన దాదాపుగా చాలా కోట్లు ఆఫర్ చేశారు. సో, తీసుకోలేదు. అది నా ఫస్ట్ అది తీసుకోనప్పుడు బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్. అప్పుడు తీసుకోనప్పుడు మీకు థ్రెట్టింగ్స్ ఏమి? థ్రెట్టింగ్స్ ఏం రాలేదు. భయపెట్టారు. హ్మ్. చూడు సంగతేంటో జూస్తాం. డబ్బులు తీసుకొని కేస్ వాపస్ తీసుకొని. సో, అది దాదాపుగా 4, 5 ఊర్లకు సంబంధించిన సమస్య కాబట్టి డబ్బులకి లొంగలేదు. హ్మ్. సో, అక్కడ నా స్నేహితులు నాకక్కడ బాగా సపోర్ట్ చేశారు. చేసినప్పుడు దాన్ని హైకోర్ట్‌లో ఏసి ఆ స్టోన్ క్రషర్‌లన్నీ ఎత్తిచ్చేసాం. ఎందుకు ఎత్తిచ్చేసామంటే, ఆ స్టోన్ క్రషర్ నడిచేటప్పుడల్లా ఆ దుమ్మంతా ఆ పక్కనున్నటువంటి ఊర్లు అక్కడే మళ్ళీ గవర్నమెంట్ వాటర్ ప్రాజెక్ట్ ఉంది. తాగు మంచినీటి ఓకే. హ్మ్. సరఫరాదుంది. సో, ఆ ప్రాజెక్ట్ పక్కనే ఉన్నాయి. ఈ ఆ వాటర్‌లోకెళ్ళి ఆ దుమ్మంతా పట్టం, ఆ ఊర్లు ఇయన్నీ పడ్డం. హ్మ్. సో, ఆయన పెద్ద కన్‌స్ట్రక్షన్‌కి అదే సంబంధించినటువంటి ఆయన. సుబ్బు గారు. ఇప్పుడది స్మాల్ కేస్ ఏం గాదు. హ్మ్. కోట్ల రూపాయల కేసు. హ్మ్. మీరొక్కరు దాన్ని డీల్ జేసి దాన్ని పక్కన పెట్టాలని చూస్తున్నారు. హ్మ్. సో, కోట్ల రూపాయల కేస్ కాబట్టి వాళ్ళ నుండి మీకు ఆ థ్రెట్టింగ్ ఉండదా? వాళ్ళు ఏదైనా జేస్తారు అనేది కోర్ట్ మీకెటువంటి ప్రొటెక్షన్ ఇస్తది? ఆ భయం లేకుండా ఉండడానికి? అలా ఏం లేదండి. హ్మ్. అడ్వొకేట్‌ల జోలికి మాక్సిమం రారు. హ్మ్. ఒకవేళ వచ్చారు అనంటే వాళ్ళకి అవగాహన లేనోళ్ళే అయ్యుంటారు. లేదంటే హ్మ్. రౌడీలు. హ్మ్. మొన్న రీసెంట్‌గా చూస్తే కూడా ఒక ముస్లిం సార్‌ని నాంపల్లికి అవును. సంబంధించిన అవును. అడ్వొకేట్ సార్‌ని హ్మ్. కారుతో గుద్దించి అవును. చంపడం జరిగింది. హ్మ్. సో, హై ప్రొఫైల్‌లో ఎవరైతే ఎమ్మెల్యే, ఎంపీ హ్మ్. తర్వాత మినిస్టర్ వాళ్ళు చేయగలరు తప్ప, హ్మ్. హత్యలు చేపించగలరు తప్ప, హ్మ్. నార్మల్ పర్సన్స్ అడ్వొకేట్‌ల మీద రావడానికి చాలా భయపడతారు. ఓకే. మీరు చూసుకున్నట్లయితే మంగ్లీ కేస్‌లో కూడా నాకు చాలా థ్రెటనొచ్చింది. నాకు చాలా థ్రెట్ కాల్స్ వచ్చినియి. తర్వాత చాలామంది ఎమ్మెల్యే తండ్రులు గానివ్వండి, సెంట్రల్ మినిస్టర్‌లకు సంబంధించి గాని వీళ్ళందరూ ఫోన్‌లు చేసినప్పటికి కూడా నేనెక్కడ భయపడలే. మీరు చూసారు గదా! సో, హ్మ్. ఎప్పుడన్నా అడ్వొకేట్‌లకు థ్రెటన్ వచ్చిందంటే అది ఎమ్మెల్యే కంటే పై స్థాయి ఎమ్మెల్యే స్థాయి నుంచి వస్తేనే థ్రెటన్. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా లేదండి. దాన్ని ఎదుర్కుంటారు? నార్మల్. ఒకవేళ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళే ఇలాంటి వాటికి నాకు దిగితే ఉస్మానియా యూనివర్సిటీ నాకు తోడండి. హ్మ్. ఉస్మానియా బహుజన విద్యార్థి సంఘాలే నాకు తోడు. సో, ఓకే. ఉస్మానియా యూనివర్సిటీ నా అండ. అంటే న్యాయ నా వ్యవస్థ మీ పట్ల న్యాయవాదులు, మా న్యాయ వ్యవస్థ న్యాయవాదులు, మీ పట్ల. హైకోర్టు న్యాయవాదులు నా అండ. హ్మ్. సో, ఎప్పుడు గూడా ఒక అడ్వొకేట్‌కి ఏదన్నా అయిందంటే తప్పకుండా అక్కడున్నటువంటి న్యాయవాదులు గానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్ న్యాయవాదులు తీవ్రంగా స్పందిస్తారు. హ్మ్. రెండవది నాకు ముఖ్యంగా నాకు అంటే ఇక నేనెప్పుడు ధైర్యంగా ఫీల్ అయ్యేది నా ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. సో, అట్లా. సో, ఇప్పుడు ఎప్పుడు పెద్ద గూడా కేసులు వాదిస్తున్న టైంలో సాక్ష్యాలు దొరకని సమయంలో మీ పరిస్థితి ఏంటి? లేదండి. సాక్ష్యాలు దొరికి, సాక్ష్యాలు తీసుకొని, వాంగ్మూలాలు రికార్డ్ చేసుకున్న తర్వాతే హ్మ్. ఆ కేసు నుంచి మొన్న మీరు చూసుకున్నట్లయితే మంగ్లీ రమావత్ మధుకు సంబంధించినటువంటి ఒక స్కామ్ తీసుకొచ్చారు. అవును. మళ్ళీ రీసెంట్‌గా పెంగ్విన్ సెక్యూరిటీస్ అని ఒక పెద్ద స్కామ్. అది హ్మ్. చాలా కోట్లకి 300,00,00,000 150,00,00,000 పైన స్కామ్. సో, హ్మ్. ఇవన్నీ కూడా ఈ స్కామ్‌లు గానివ్వండి, పెద్ద పెద్ద కేసులు గాని ఆధారాలు తీసుకున్న తర్వాతే వాటిని మీడియాకి ఇవ్వడం గాని, కోర్ట్‌లో వేయడం గాని జరుగుతది. సో, కేసు తీసుకున్నాక ఆధారాలు వెతకను. హ్మ్. ఆధారాలన్నీ తీసుకున్నాకే కేస్ టేకప్ చేస్తా. కమింగ్ టు ది పాయింట్ ఇప్పుడు మాట్లాడుకుందాం. మంగ్లీ గురించి ఎత్తారు కాబట్టి. సో, ఎక్కడో స్టార్ట్ అయిన సుబ్బు గారు మంగ్లీ కేస్ టేకప్ చేసే వరకొచ్చారు. హ్మ్. మంగ్లీ కేస్ టేకప్‌లో చాలా లోతుగానే దిగారనుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే మీడియా ప్రకారంగా, సోషల్ మీడియా ప్రకారంగా చూడొచ్చు. మీకు వచ్చే సవాల్సున్నాయి.
తనకు వచ్చే సవాల్స్ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గత కొన్ని రోజులుగా వినపడేదేందంటే సుబ్బు, సుబ్బు గారు బ్యాక్ ఎండ్ అయిపోయారు. హ్మ్. సుబ్బు గారు బయటికి రావట్లేదు. కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ ఆ! అయ్యారు. లేదా వాళ్ళతోని కుమ్మక్కయ్యారు. ఇలాంటియి బాగా వింటున్నాం. మరేంటి ఇది ఇందులో ఎంతవరకు నిజముంది? ఇదంతా అబద్ధం అండి. హ్మ్. ముఖ్యంగా మీరు అడిగినట్లు ఫస్ట్ నుంచి చెప్పాలంటే, హ్మ్. ఎక్కడో ఉన్న సుబ్బు గారు మంగ్లీ కేసేసి మంగ్లీ గారేమి అంత పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ ఏం గాదు. హ్మ్. షీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లేబ్యాక్ సింగర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్స్ ఇట్. హ్మ్. కానీ పెద్ద పెద్దోళ్ళు ఆ! ఇన్వాల్వ్ ఆ! అవుతున్నారు గదా! ఆ! అంటే ఇది వందల కోట్ల స్కామ్‌కి సంబంధించింది గాబట్టి, అప్రోచ్ ఎంతుండొచ్చండి? అప్రాక్స్ అంటే అది ఫిగర్ చాలా పెద్దది. హ్మ్. 1000,00,00,000 దాటే ఉందని చెప్పి వావ్! చెప్తున్నారు. కానీ నా దగ్గరకొచ్చిన బాధితులు మాత్రం చాలా తక్కువే. సో, హ్మ్. కాబట్టి నేనేమంటానంటే ఈకి సంబంధించినటువంటి ఈ పర్టిక్యులర్ కేసులో ఖచ్చితంగా అన్ని ఆధారాలున్నాయి. హ్మ్. ఏది బాధితుల దగ్గర. సో, కాబట్టి వాళ్ళందరి దగ్గర ఆధారాలున్నప్పుడు మాత్రం ఈ స్కామ్‌ని బయటికి తీసుకురావడం జరిగింది. సో, ఈ స్కామ్‌ని బయటకు తీసుకొచ్చే క్రమంలో చాలా వ్యతిరేకతలొచ్చినియి. చాలా బెదిరింపులొచ్చినియి. బెదిరింపులంటే అది చిన్న సన్నస్థాయి వాళ్ళతో గాదు. హ్మ్. డైరెక్ట్ సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి, డైరెక్ట్ హ్మ్. ఎమ్మెల్యేల తండ్రులే, డైరెక్ట్ ఫోన్ కాల్స్ చేసి బెదిరించడం. నాతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు చదువుకున్న నా స్నేహితులు, బంజారా స్నేహితులు ఎవరైతే గిరిజన అదే ఓకే. లంబాడా పోరాట హక్కుల సమితి అని అప్పుడు స్టార్ట్ చేశారు. హ్మ్. నా స్నేహితులు 8, 8 మందున్నారు. ఆళ్ళతోనే నన్ను వ్యతిరేకత చేసి, ఆళ్ళకి నాకు మధ్య అంటే కైరం పెట్టినటువంటి ఘనత. సో, మంగ్లీ ఆయన గారి వెనక సెంట్రల్ మినిస్టర్సు, సినిమా స్టార్సు, పోలీసులు ఉన్నారని మీరంటున్నారు. మరి మీ వెనక ఎవరున్నారు? మీ బలం ఎవరు? జనం ఉన్నారు. నిజాయితీ ఉంది. హ్మ్. నా వెనక ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. హ్మ్. ఉస్మా మిమ్మల్ని బహుజన నడిపిచ్చేది ఏది లేదంటారా? నన్ను నడిపిచ్చేది నా అంటే అంతరాత్మ మాత్రమే. హ్మ్. నా మనస్సాక్షి. ఇది మాత్రమే నన్ను నడిపిస్తది. ముఖ్యంగా నాకున్న ధైర్యం ఏంటంటే అంటే చాలామందున్నారు. ఉస్మాని అంటే బహుజన విద్యార్థి సంఘాలన్నీ గూడా నా హ్మ్. వెంటున్నాయి. హ్మ్. అదేవిధంగా ప్రజలు ముఖ్యంగా ప్రజలు నా వెంటున్నారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా నాకు నా మనస్సాక్షి గద్దింపు. సో, దాన్ని మించి నేను దేనికి లోబడనన్నట్టు. సో, ఇవే నన్ను నడిపిస్తే, ఇవే నా ధైర్యం గూడా. హ్మ్. సో, ఏదన్నా చిన్న చితక సమస్యొచ్చిందనుకుంటే ప్రజలు నాకు సపోర్ట్ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ నాకు తోడుగా ఉంటాయి. సో, ఇట్లా కృష్ణన్న గారు ముఖ్యంగా. హ్మ్. కృష్ణన్న గారు గానివ్వండి, గోవింద నరేష్ అన్న గారు సో, గానివ్వండి. మీ సో, బలం వాళ్ళ సపోర్ట్. ప్రజలంటారు. నా బలం ప్రజలే. హ్మ్. హ్మ్. అయితే ఈ కేసు ఈ సమయంలో, ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు మంగ్లీ గారు దేశాలు వదిలిపెట్టి ఎళ్ళిపోయారన్నట్టు వార్తలు వింటున్నాం. అలాగే మీరు గూడా ఏదో తీసుకొని ఆహ్, ఆ! మీరు గూడా గ్రౌండ్‌కెళ్ళిపోయారంటున్నారు. అంటే మీరు ఒకవేళ ఈ పరిస్థితికెళ్ళిపోతే మరి బాధితుల పరిస్థితేంటి? లేకపోతే ఇటువైపు ఉన్న వాళ్ళ పరిస్థితేంటి? లేదండి. ఎట్టి అది పరిస్థితి నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? తప్పండి. అలా ఏం లేదు. హ్మ్. మంగ్లీ గారు పారిపోయారు అనంటే దాని గురించి నాకైతే తెలీదు గానీ, నేను మొదటి నుంచి గూడా మీడియా వేదికలుగా ఎప్పుడైతే మంగ్లీ గారి కేసు పీక్ స్టేజ్‌లో మంగ్లీని జరుగుతుందో మీరు ట్రేస్ చేయరా? లేదండి. ఎందుకనంటే మీరు డైరెక్ట్‌గా ఫేస్ చేస్తున్న వ్యక్తి గదా! హ్మ్. తనెక్కడుంటారు? ఏం చేస్తారనే అవసరం డీటెయిల్స్ లేదండి. మీకెక్కువగా ఏం ఇది కోర్ట్ పరిధిలోకెళ్ళిన తర్వాత దట్స్ ఆల్ లైక్ ఆ థింగ్స్ అన్నీ గూడా ఎందుకంటే బుల్‌షిట్ అన్నట్టు. ఎందుకు ఈ క్వెషన్ అడగాల్సొచ్చిందంటే, ఇప్పుడు మంగిలి దేశం వదిలిపెట్టి ఎళ్ళిందనుకోండి. ఇప్పుడక్కడ సర్టెన్ కంట్రీ ఎంచుకొని అక్కడుంది. ఇక్కడ న్యాయ వ్యవస్థలో వాళ్ళ అలా మీద ఎలా ఎటువంటి ఉంటదండి? ఇది జరుగుతాయి? ఖచ్చితంగా ఇప్పుడు దేశం వదిలిపెట్టి పారిపోగలదు గానీ, హ్మ్. దేశం వదిలిపెట్టి మొత్తానికి వెళ్ళలేరు. హ్మ్. సో, అట్లా ఆవిడ వెళ్లారన్న దాంట్లో నిజం లేదనేది నా అంటే నాట్ అభిప్రాయం. ఓన్లీ మంగ్లీ. ఈ హ్మ్. పరిస్థితుల్లో హ్మ్. ఇట్లాంటి కేసుల్లో హ్మ్. చాలామంది విదేశాల్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంటారు. వెంటనే ఇక్కడ నేరం రుజువవుతుందని తెలిసినప్పుడు విదేశాలను ఆశ్రయిస్తా ఉంటారు. హ్మ్. అటువంటి వారి పట్ల మన న్యాయ వ్యవస్థ ఎట్లా లేదండి. పనిచేస్తుంది? ఖచ్చితంగా రెడ్ కార్డ్ నోటీస్ ఇష్యూ చేస్తది. లుకౌట్ నోటీస్ ఇష్యూ చేస్తది. హ్మ్. ఎందుకు వాళ్ళు భారతీయ పౌరసత్వం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఎంబసీ ద్వారా బయటకి తీసుకొస్తది. సో, ఓకే. ఎవరెళ్ళినా సరే ఒక స్థాయి అంటే వాళ్ళకి బెయిల్ దొరికేంత వరకే. హ్మ్. వన్స్ బెయిల్ దొరికిన తర్వాత చచ్చినట్టు తిరిగి రావాల్సిందే. తిరిగొచ్చిన తర్వాత మన న్యాయ వ్యవస్థకు లోబడాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే మంగ్లీ గారి కేసులో ఎట్టి పరిస్థితుల్లో నేనెప్పుడు రాజీ పడలేదు. ఈ కేసు గెలుస్తామని నమ్మకం మీకుందా? 100% ఉంది. ఎందుకంటే బాధితుల దగ్గర ఆధారాలున్నాయి. ఒకవేళ ఆవిడ ఏదన్నా మ్యానిప్యులేట్ జేసి చేస్తే తప్ప, లేదంటే ఆ సెంట్రల్ మినిస్టర్ అన్న వ్యక్తి గాని, ఈ ఎమ్మెల్యే తండ్రి అన్నవాళ్ళు వీళ్ళు మ్యానిప్యులేట్ చేసో అంటే వ్యవస్థలోని కొన్ని మార్పులు, చేర్పులు జేస్తే తప్ప ఖచ్చితంగా లేదంటే బాధితులు మీ గెలుస్తాం. పైన పెట్టుకున్న నమ్మకాన్ని మీరెలా వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు? ఒకటేనండి. నేను వాళ్ళతో ఒకటే జెప్పా. మీరైతే ఖచ్చితంగా పైసలు రావడానికి టైం పడతదని మైండ్‌లో బలంగా ఫిక్స్ అవ్వండి. హ్మ్. అయిన తర్వాతే మీరు ముందుకు రండి. అంతే తప్ప మీరు ఇప్పుడే వచ్చేస్తాయి, అప్పుడే వచ్చేస్తాయి అంటే మాత్రం అది అభూత ఇప్పుడు ఆ కల్పనే. బాధితుల్లో అంత డబ్బున్నోళ్ళే అంటారా? ఎవరు ఎందుకంటే లేరండి. అంతంత ఇన్వెస్ట్ చేయడం అంటే హ్మ్. ఆ స్థాయికి ఉన్నవాళ్ళే అంటారా? లేదండి. మోసపోయిన అందరూ గూడా వాళ్ళంతా? బాధితులందరూ గూడా హ్మ్. మధ్య తరగతి వాళ్ళు, బిలో పావర్టీ వాళ్ళే. హ్మ్. ముఖ్యంగా చాలామంది లేని వాళ్ళే ఉన్నారు.
సో, కాబట్టి ఎవరు గూడా ఆ స్థాయిలో ఉన్నోళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది అంటుంటారు, వీళ్ళు 5,00,00,000 పెట్టి అంటున్నారు, వీళ్ళు 2,00,00,000 పెట్టి అవును. అంటున్నారు, హ్మ్. వీళ్ళు 3,00,00,000 పెట్టి అంటున్నారు. ఎక్కడివి వీళ్ళకి డబ్బులన్నీ? వీళ్ళంతా అంటే సో, ఆళ్ళే కాదవి. హ్మ్. సో, వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి ఒక చైన్ సిస్టమ్‌గా వసూలు చేసి ఇచ్చిన డబ్బులు 4,00,00,000, 3,00,00,000 తప్ప వాళ్ళకి సొంతంగా ఉన్న డబ్బులు గాదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. హ్మ్. వాళ్ళు ఏజెంట్లుగా ఉండి వందల మంది దగ్గర వసూలు చేసిన డబ్బులు అవి. ఏది ఈ రమౌత్ మధుకి వీళ్ళకి కట్టడానికి వసూలు చేసిన డబ్బులవి. అంతే తప్ప వాళ్ళకే వాళ్ళు ఇల్లు, వాకిల్లు అమ్మి మరి అంత డబ్బులు ఉన్నవాళ్ళు కాదు. సో, వాళ్ళు ఏజెంట్‌లాగా ఉండి డబ్బులు కలెక్ట్ చేసినవి అవి. సో, హ్మ్. అట్లా వాళ్ళు అన్ని కోట్లు ఇచ్చారు తప్ప వాళ్ళ సొంత డబ్బులు ఎవరే లేవు. దీంట్లో మోస్ట్ ఆఫ్ ది 75% గిరిజనులే ఉన్నారు. హ్మ్. సో, కాబట్టి ఈ స్కామ్ చేసింది కూడా రమావత్ మధు అండ్ కో మీకు తెలుసు. హ్మ్. సో, ఇట్లా ఏంటంటే ఇలాంటి కేసులలో ఎస్పెషల్లీ ఇలాంటి పర్టిక్యులర్స్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ స్కాములలో మనకి ప్రజల వాంగ్మూలమే బలమైన ఆధారం. హ్మ్. సో, కాబట్టి ఇలాంటి విషయాలలో కేసులు ఓడిపోవడానికి ఉండదు. ఒకవేళ ఆళ్ళు వ్యవస్థలో కొన్ని వ్యవస్థలను ఏమైనా మేనేజ్ చేస్తే చేయగలరు తప్ప ఖచ్చితంగా దీంట్లో వాళ్ళకి శిక్షలు ఈ పడడానికి కేసులో అవకాశం ఉంది. ప్రజలకు తెలియని విషయాలేమైనా, దాగినయేమన్నా, చెప్పకూడనివేమైనా ఏమన్నా ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఎందుకంటే ఈ కేసులో ఫస్టు నేను ప్రజలకు చెప్పాల్సిందేమనుకుంటున్నానంటే, హ్మ్. ఈ కేసులో కొంతమందొచ్చారు. నాకు సంబంధం లేకుండా, నాకు తెలియకుండా ఈ ఈ రాష్ట్రానికి ఏమైందిరా? రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా? అని అరిచి చొక్కాలు చించుకున్నోళ్ళందరూ గూడా వాళ్ళ స్వార్థం కోసం, స్వప్రయోజనం కోసం ఈ అంటే ఎత్తుకున్నోళ్ళే తప్ప హ్మ్. చిత్తశుద్ధితో అంతఃకరణ శుద్ధితో చేయడానికొచ్చినోళ్ళు కాదు. వాళ్ళు దీనివల్ల ఈ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ముందుకు వెళ్ళడానికొచ్చినోళ్ళే తప్ప ఇందులో ఎవరున్నా సరే అడ్వకేట్ సుబ్బు తప్ప ఎవరున్నా వచ్చినోళ్ళే తప్ప ఓకే. ఎవరు కూడా అంతఃకరణ శుద్ధితో ఇది చెయ్యాలి, ఇది చెందాలి, బాధితులకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో చేసిన వాళ్ళు లేరు. ఇంకొక విషయం ఏంటంటే హ్మ్. అదే వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువాదం గురించి, హ్మ్. తెలంగాణ వాదుల మీద గురించి హ్మ్. వాళ్ళు అవాకులు చవాకులు పేలి హ్మ్. ఎవరైతే మాట్లాడుతున్నటువంటి తెలంగాణ వాదులున్నారో హ్మ్. వాళ్ళ మీద జోకులు, చలోక్తులు, సరసోక్తులు అదేవిధంగా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు. అలాంటి వాళ్ళకి జ్ఞానం లేదు. ఎవరైతే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే తెలంగాణ అభివాదం గురించి మాట్లాడి వాళ్ళ గళాన్ని ఇప్పటికి వినిపిస్తున్నటువంటి తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు హ్మ్. పృథ్వీ గారు లాంటోళ్ళు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి మీద కూడా బురద జల్లే ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఇందులో వాళ్ళ స్వప్రయోజనం కోసం, హ్మ్. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతలు గణించడం కోసం వచ్చి చేసిన వాళ్ళున్నారు. సో, అలాంటి వాళ్ళకి కూడా నేను కలిసినప్పుడు వాళ్ళతో చెప్పడం కూడా ఇదే చెప్పా. దయచేసి మీరు తెలంగాణ వాదం గురించి, ఏర్పాటు వాదం గురించి, తెలంగాణ ప్రజల గురించి మీరు దయచేసి అవాకులు, చవాకులు మాట్లాడొద్దని కూడా చెప్పా. సార్ అలాగే చేస్తాం సార్ అని కూడా అన్నాను. సో, ఆది నుంచి ఈ కేస్‌కి అంటే సర్వత్రా మనసా వాచా కర్మణ స్టిక్ అయ్యున్న వ్యక్తిని నేనే. ఇప్పుడు ఇందులో ఎంతమందొచ్చినా సరే ప్రతి వాళ్ళందరూ గూడా వాళ్ళ ప్రయోజనం కోసం వచ్చిన వాళ్ళే. ప్రతి కేస్‌లో అడ్వొకేట్ గారికి అన్ని నిజాలు చెప్తారనేదేమి ఉండదు గదా! హ్మ్. కొన్ని దాస్తారు. కొన్ని హ్మ్. మీకు తెలిస్తే కేస్ టేకప్ హ్మ్. చేయరేమో అని దాస్తారు. అలాంటి పరిస్థితి ఏదైనా ఎదురైందా? ఈ ఇప్పుడు అది ఈ ఈ తర్వాత మీరు అది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటదండి. హ్మ్. ఖచ్చితంగా అలా అది ఈ జరుగుతది. మంగ్లీ కేస్‌లో ఉందనుకోవచ్చా? అంటే ఈ మంగ్లీ గారికి సంబంధించినటువంటి స్కామ్ కేసుల్లో హ్మ్. ఇంకా తవ్వే కొద్దీ నిజాలు బయటపడతన్నాయి అన్నట్టు. సో, ఒక నిర్దిష్టమైన అంశానికి ఒక నిర్దిష్టతకు రావాలి అంటే ఇంకొంత టైం పడతది. హ్మ్. సో, చాలా వరకు ఏం చేస్తారంటే క్లయింట్లు కొంతమంది వాళ్ళు చేసిన తప్పును కూడా దాచి వన్ సైడ్‌గా కేసుల గురించి చెప్తుంటారు. కానీ కేసులు పేపర్‌లు చదివేటప్పుడు హ్మ్. లేదంటే డాక్యుమెంట్స్ చదివేటప్పుడు సుబ్బు గారు మిమ్మల్ని స్ట్రెయిట్‌గా నేను అడిగే క్వెషన్ ఏంటంటే, మీరు బాధితుల వైపు చూసారు. అలాగే మంగ్లీ వైపు కూడా చూసారా? అటువైపు కూడా స్టడీ చేసారా? ఎందుకనంటే మీరు ఒక వైపే విని దీన్ని టేకప్ చేస్తున్నట్లయితే రెండో వైపు వినాలి గదా! నేనేమంటానంటే వాళ్ళ గురించి వినాల్సిన అవసరం మనకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ పేరు గూడా నేను అన్ని సార్లు ఉపయోగించడానికి గూడా ఇష్టపడను. హ్మ్. నేను ఒకటే ఏం చెప్తున్నానంటే బాధితులు మీరు ఇక్కడ వినకపోతే ఎలా తెలుస్తది? తను కూడా ఎ ఎ విక్టిమ్ అవ్వచ్చేమో? ఏవండీ అక్కడ, అక్కడ నేనేమంటానంటే విక్టిమ్ అవ్వడానికి అవకాశాలు లేవు. హ్మ్. ఎందుకంటే ఆవిడ నాతో కూర్చోబెట్టి మాట్లాడిచ్చిన సందర్భం ఉంది. సెటిల్మెంట్‌కి పిలిపించిన సందర్భం ఉంది. దాదాపుగా సినిమా పెద్దలతో మాట్లాడిన సందర్భాలున్నాయి. హ్మ్. అవసరమే లేదే వాళ్ళకి. సో, నేను ఎందుకు ఈ క్వెషన్ అడగాల్సొస్తుందనంటే, ఆ! ఇప్పుడొక కారెళ్తుందనుకోండి, ఆ! సైకిలెళ్తుంది. సైకిలోడు ఎళ్లి కార్‌ని కొట్టినా కారిదే వెంటనే తప్పంటారు. అయితే దీన్నే కానీ తప్పంటారు. కానీ సో, తిను ఫేముంది. ఆ! తిను ఇలా అందరికి తెలిసిన వ్యక్తి. కాబట్టి ఎందుకు
ఆమెను ఇరికించారు అని ఎ ఎన్ అటువైపు ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు ఇరికిస్తారండి హ్మ్. ఎవరైనా? హ్మ్. తప్పుగా మాట్లాడడం కంటే గూడా హ్మ్. నేనేమంటానంటే వాస్తవ సంఘటనల గురించి మనం మాట్లాడదాం. హ్మ్. ఎవరు ఎవరిని ఇరికించరండి. ఇప్పుడు హ్మ్. బాధితులందరూ వందల మంది అబద్ధం చెప్తారు. సరే హ్మ్. అడ్వొకేట్ సుబ్బు అంటే అబద్ధం చెప్తుండు. బాధితులందరూ అబద్ధం బాధితులు చెప్తారా? ఇది ఖచ్చితంగా మంగిలే ఆ! చేసిందనేది మీ దగ్గర. ఉన్నారు. హ్మ్. ఆవిడే మాట్లాడారు. హ్మ్. ఆవిడతోనే మేము మాట్లాడాము. హ్మ్. మేము వెళ్ళాం, చేసాం, తిన్నాం, తాగాం, ఓకే. మాట్లాడారు. హ్మ్. వాళ్ళ తమ్ముడు మాతో పాటు ఉండు. వాళ్ళ తమ్ముడు పెట్టుబడులు పెట్టమండు. వాళ్ళ హ్మ్. చెల్లిని మేము పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పి మాట్లాడి ఇవన్నీ చేసి అన్నీ చెప్పిన తర్వాతే కూడా చాలా మీడియాలో కూడా హ్మ్. ఇంటర్వ్యూలు, వీడియోలు తర్వాత హ్మ్. ఫోటోలన్నీ వచ్చినాయి. సో, ఇలా ఫస్ట్ నాతో ఆడెవడో నాకు తెలీదంది. తర్వాత వాళ్ళ చెల్లితో వాడికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోటోలు, డబ్బులు అవును. లెక్కబెట్టే వీడియో ఒకటొచ్చింది. అవును. ఒక చూసాం. విలేకరు అడిగిన సర్క్యులేట్. సందర్భంలో హ్మ్. ఆయనెవరో తెలుసంటే, ఎవరో ఆడెవడో నాకేం తెలుసంది. హ్మ్. చూస్తే బైగన్ తోటలో అందరూ కలిసి కూర్చొని పచ్చగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఓకే. సో, ఇట్లా ఏంటంటే ప్రతి స్థాయిలో ఆవిడ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడకి నిజంగా సంబంధం లేదంటే, ఆ రోజే ఫస్ట్ నాతో సెటిల్మెంట్ అంటే మాట్లాడడానికి పిలిచినప్పుడే వాడి చెంపలు పగలగొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పటివరకు ఎవ్వరి మీద కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, హ్మ్. ఎవరైతే ప్రజలు బాధితులు పలానా వాడు దొంగ అంటున్నారో వాళ్ళ మీదకి ఇప్పటి వరకు కూడా కేసు పెట్టల. హ్మ్. ఎందుకు పెట్టలేదు? దాంట్లో ఆంతర్యం ఏమై ఉంటది? సో, దాన్ని మీకి ప్రజలకి, మీకి వదిలేస్తున్నా. సుబ్బు గారు, ఈ మంగ్లీ కేస్ టైంలోనే 'నందూస్ వరల్డ్' అనేది అదొక స్కామ్ బయటకొచ్చింది. సో, ఈ 'నందూస్ వరల్డ్' స్కామ్ ఇది ఓన్లీ సోషల్ మీడియా వరకే ఉందా? లేకపోతే దీంట్లో ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? నాకు తెలిసినంత వరకు నేను కూడా వినడం, చదవటం, చూడటమే తప్ప ఈ హ్మ్. కేసు గురించి నాకు కూడా ఇన్ డెప్త్‌గా తెలీదు. హ్మ్. సో, వాస్తవానికి వాళ్ళు చేసింది తప్పు. ఒకవేళ ఏది చేసుంటే ఈ హ్మ్. కేసులో వీళ్ళెవరైతే చెప్తున్నటువంటి అంశాలున్నాయో అవి నిజంగా జరుగుంటే తప్పు. పుట్ తప్పు. ఇక్కడ హ్మ్. కంపెనీలు పెట్టి గానివ్వండి, లేతే డబ్బులిచ్చి కానివ్వండి, ఇలాంటివి చేసుంటే నిజంగా తప్పు. అలాంటివి నిజంగా సమాజంలో యాక్సెప్టబుల్ కావు. హ్మ్. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ గానివ్వండి, ఆశావహులు గానివ్వండి, నిరుద్యోగులు గానివ్వండి, అక్కడికెళ్ళి మంచిగా డబ్బులు ఇక్కడ అప్పు చేసో, ఇల్లు, వాకిలి అమ్మేసో, అక్కడికెళ్ళి అక్కడ ఎక్కువ సంపాదించి ఇక్కడ కొనుక్కోవచ్చనే ఉద్దేశ్యంతో వచ్చినప్పుడు, ఆశావాహుల్ని అట్లా చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఒకవేళ నిజంగా వాళ్ళు చేసుంటే మాత్రం ఇది క్లియర్‌గా ఖచ్చితంగా కఠినంగా వాళ్ళని శిక్షించాల్సిందే. కఠినంగా వాళ్ళని అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్‌మెంట్ చేసుకొని ఇండియా తీసుకొచ్చి జైల్‌లో వేయాలి ఆళ్ళని. హ్మ్. సో, అంతే. ఎందుకంటే ఆశావాహుల యొక్క రక్తమాంసాలు పిండి, పీల్చి పిప్పి చేసేటువంటి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ని ఖచ్చితంగా సమాజంలో ఉంచడానికి వీల్లేదు. ప్రస్తుతానికి ఈ కేస్‌లో సోషల్ మీడియాలో చాలా ఆధారాలు కనపడుతున్నాయి. చాలామంది విక్టిమ్స్ బయటకొచ్చేసి ప్రూఫ్స్ చూపిస్తున్నారు. వీడియోలు పెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ పెద్ద కేసుగా మారడానికి తోడ్పడతాయా? ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇచ్చిన ఆధారాలు కోర్టులో చెల్లవని ఎక్కడ లేదు. హ్మ్. అలా అని చెప్పి అన్ని ఆధారాలను సోషల్ మీడియాకి ఇవ్వకూడదు. ఓకే. కొన్ని క్రూషియల్ ఎవిడెన్స్‌ని సోషల్ మీడియాకి ఇవ్వడం కంటే ముందు హ్మ్. అదే మేము ఈ కేసులో గూడా హ్మ్. మధు అండ్ మంగ్లీ కేసులో గూడా అన్ని ఆధారాలు సోషల్ మీడియాకి ఇవ్వలేదు. కొన్ని మాత్రమే ఇచ్చాం. హ్మ్. ఇక క్రూషియల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కోర్ట్‌కిస్తాం. ఓకే. అలాగే సోషల్ మీడియాలో అన్ని ఆధారాలను పెట్టకూడదు. హ్మ్. ఎందుకంటే పెడితే వాటిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని లేదంటే దానికి కౌంటర్ చేయడానికి అవకాశం ఉంటది. సో, కొన్ని ఆధారాలను హైడ్ జేసి హ్మ్. డైరెక్ట్ కోర్ట్‌కి సబ్మిట్ చేయాలి. సో, సోషల్ మీడియాలో ఇచ్చిన ఆధారాలు వాళ్ళ పనిచేయవు. కేస్‌లో బాధితులకు న్యాయం జరుగుతదనే ఖచ్చితంగా ఇది చేయొచ్చా? జరగకపోవడానికి అవకాశాలుంటాయి. అసల హ్మ్. ఆర్థిక నేరాల్లో బాధితులకు న్యాయం జరగకపోవడానికే ఎక్కువ అవకాశాలుంటాయి. సో, హ్మ్. ఎందుకంటే వాళ్ళు చాలా మంది చేతులు తడుపుతూ ఉంటారు. జరగకపోవచ్చు అంటున్నారా? జరగకపోవచ్చు. మరి అదే విషయాన్ని మంగ్లీ కేస్‌కి అదే చూస్తే? నేనంటానంటే విల్ ఫైట్. హ్మ్. ఖచ్చితంగా రావడం కోసం అట్లని చెప్పి జరగకపోవచ్చు అనగానే జరగదు అనలా. హ్మ్. అందుకని. సో, హ్మ్. జరగద్దు అంట వేరు, జరగకపోవచ్చు అను. హ్మ్. సో, ఈ విషయంలో జరగకపోవచ్చకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు బాధితులకి సహా వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో, ఎంతవరకు మనం పురోగతి సాధించగలుగుతాం అంతవరకు ఫైట్ చేస్తాం. కానీ నేను చెప్పేదేంటంటే ప్రజలందరికీ గూడా ఆర్థిక నేరాలలో డబ్బులు వెనక్కి తీసుకోవడం హైలీ ఇంపాసిబుల్. అందుకని భారతదేశంలో ఆర్థిక నేరాల్ని కాగ్నిజబుల్ అఫెన్స్ కిందకి చేర్చాలి. హ్మ్. ఒక ఎస్సీ, ఎస్టీ కేసుని గానివ్వండి, ఒక రేప్ కేస్ గానివ్వండి, ఒక పోక్సో కేస్‌కి ఏ విధంగా అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మరి సత్వర న్యాయం చేస్తారో, హ్మ్. ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి నేరాల్లో కూడా ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, ఖచ్చితంగా వీటిని ఏమంటారంటే గాఢత కలిగిన నేరాల కింద పరిగణించేసి, వీళ్ళకి అంటే సివియర్ యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే భారతదేశంలో గాని, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలలో ఇలాంటి ఆర్థిక నేరాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు 'నందూస్ వరల్డ్' లాంటి కపుల్స్ ఇట్లాంటి స్కామ్ చేసినప్పుడు వాళ్ళు మన దేశంలో లేరు గాబట్టి, మన పోలీస్ వ్యవస్థ
వ్యవస్థ కావచ్చు, జ్యుడిషియల్ వ్యవస్థ కావచ్చు, వీరు ఎవరు కూడా వాళ్ళ మీద ఇమ్మీడియట్‌గా యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు లేదు హ్మ్. పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళక్కడ విదేశాల్లో ఉండి ఈ పెద్ద స్కామ్ చేశారు. సో, ఇప్పుడు వాళ్ళు అక్కడున్నారు కాబట్టి అక్కడున్న కోర్ట్ ఏదైనా త్రూ మన ఇండియన్ గవర్నమెంట్ కనెక్ట్ అయితే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందా? ఇంటర్నేషనల్ కోర్ట్‌లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హ్మ్. వాళ్ళు లండన్ సిటిజన్స్. హ్మ్. దానికంటే గూడా అదొక ఆప్షన్ మాత్రమే. అదంత యాక్సెప్టబుల్ ఆన్సర్ ఏం గాదు. హ్మ్. కానీ వాళ్ళని మనకి అంటే యూకే గవర్నమెంట్‌కి చాలా దగ్గర సంబంధాలు, చాలా అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాలు చాలా అంటే ఉన్నాయన్నట్టు. హ్మ్. చాలా ఆరోగ్యకరంగా. హ్మ్. సో, అలాంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలున్నప్పుడు మన ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడున్నటువంటి సెనేటర్స్ గానివ్వండి, లేదంటే అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రెసిడెంట్ గాని ఆళ్ళని గాని ఖచ్చితంగా వాళ్ళు ఇండియాకి లాక్కురావచ్చు. అలాగే సుబ్బు గారు, మీతో మేము ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్‌ని చేయాలనుకుంటున్నాం. క్విక్ ఆన్సర్ కావాలి. ఓకే. ఒక సింగిల్ వర్డ్‌లో ఆన్సర్ కావాలి. ఓకేనా? తప్పకుండా. ఆర్ యూ రెడీ? ఐ విల్ ట్రై మై బెస్ట్. ఖచ్చితంగా చెప్పాలి. తప్పకుండా. అసలు మీకు ఇష్టమైన జడ్జి ఎవరు? నాకు ఇష్టమైన జడ్జ్ బాలకృష్ణన్. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన నా ఇన్‌స్పిరేషన్. ఆ! ఆ! ఆయన కేజీ చేసిన బాలకృష్ణన్. కావచ్చు. ఓకే. మీకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి? నాకు ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి మా అమ్మగారు. అసలు గెలుపంటే? గెలుపంటే వ్యక్తి అంటే మన మనస్సాక్షిని మనం సాటిస్ఫై చేసుకోగలం ఒక అంశం మీద. హ్మ్. సో, మన మనస్సాక్షి ఒక తృప్తి పడాలి. హ్మ్. ఒక పని చేసినప్పుడు గానివ్వండి, లేదంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు గానివ్వండి. సో, మన మనస్సాక్షి మనకి అంటే గద్దించకుండా అమ్మ బాగా జరిగింది అనడాన్ని గెలుపుగా అభివర్ణిస్తా. న్యాయం అంటే? న్యాయం అంటే నాకు తెలిసి ఇండియాలో దొరకనిది, అందనిది. న్యాయం చాలా ఎవరికి తక్కువగా అందదంటారా? అందిద్ది. అది ఇంకా డబ్బులున్నోళ్ళకైతే అది తొందరగా అందుతది. అయితే అర్ధరాత్రి కూడా కోర్టు తలుపులు తెరుచుకుంటాయి. హ్మ్. అదే. ఆ అర్ధరాత్రి కోర్టు తలుపులు తెరుచుకుంటాయని అన్నారు కదా! ఆ పరిస్థితులు ఇప్పుడున్నాయంటారా? అంటే న్యాయం క్విక్‌గా జరగలేకపోవడానికి కారణాలేంటి అసల? న్యాయం క్విక్‌గా జరగలేకపోవడానికి న్యాయవాదుల్లో ఉన్నటువంటి అలసత్వం. మళ్ళీ పుడితే మీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటారు? నేను మళ్ళీ పుడితేనా హ్మ్. ఖచ్చితంగా ఒక మంచి పెద్ద సినిమా స్టార్ అవ్వాలనుకుంటా. ఎందుకు మళ్ళీ అడ్వకేట్ అవ్వాలని కోరుకోరు? అడ్వకేట్ చాలు. ఇంతవరకు చేసింది చాలు. న్యాయం జరిగిపోతుందంటారా? న్యాయం జరిగిపోవడం ఒక అడ్వకేట్ సుబ్బు ఒకటే తలుచుకుంటే ప్రపంచంలో, భారతదేశంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగదండి. చాలామంది న్యాయవాదులు చాలా బాగా చేస్తున్నారు. సో, చాలు ఈ ప్రొఫెషన్ ఇంతవరకు చాలు. సారీ చెప్పాల్సొస్తే? సారీ చెప్పాల్సొస్తే నా భార్యకి. ఎందుకంటే పాపం తనకి నేను ఎక్కువ టైం ఇవ్వను. ఆ! నా భార్య అంటే నా ప్రొఫెషన్ అలాంటిది. నా భార్యతో నేను చెప్పా. నువ్వు సాదాసీదా వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు. సో, దయచేసి నువ్వు అందరి వ్యక్తుల్లాగా ఉండదు. నీ జీవితం కొంచెం క్రిటికల్‌గా ఉంటది. నాతో టైమ్ స్పెండ్ చేయకపోవడం గాని, ఇంకోటి గాని. ఓకే. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? నా ఫస్ట్ క్రష్ మా మేనమరుదులున్నారు. సో, అంటే దూరపు బంధువు. అంటే క్రష్ అంటే చిన్నతనంలో. సో, నాకింతవరకు నా జీవితంలో లవ్ అనేది లేదు. తనంటే నాకు ఇష్టం ఉండేది. సో, తను పెళ్లి చేసేసుకున్నారన్నట్టు. మీరు ఎవరి గురించైనా డాన్సులు వేసిన పరిస్థితి ఉందా? లవ్ లేదండి. ఎందుకంటే మీరు కళాకారుడే కదా! కూచిపూడి వచ్చి నాకిష్టమే ఈ డాన్స్. ప్రదర్శనని హ్మ్. ఎవరినైనా ఇన్‌స్పైర్ చేయడానికి వాడారా? నేను ఎవరినైనా ఇన్‌స్పైర్ చేయడానికి అనే దాని గురించి నేనెప్పుడు చేయలేదు గానీ, ఓకే. నాకిష్టమైన అభిరుచిగా ఇప్పుడు వ్యాపకం అంటారు కదండీ! సో, నాకిష్టమైన వ్యాపకంగా నేను డాన్స్‌ని, వంటని ఎంచుకునేవాడినన్నట్టు. సో, చాలామంది నా డాన్స్‌లు గ్రేస్‌ఫుల్‌గా ఉంటది. నా డాన్స్ అర్థవంతంగా ఉంటది. సుబ్బు చేసి చాలా అందంగా ఉంటది అని అన్నందుకు నేను డాన్స్ చేసేవాడిని. సో, అంతే తప్ప ఒకరి కోసం పర్టిక్యులర్‌గా ఎప్పుడు డాన్స్ ఎయలా. కానీ మా నాన్నగారు నన్ను డాన్సర్‌గా తీర్చిదిద్దానని మా నాన్నగారు. ఓకే. తను కూలి పనికెళ్ళి మరి నన్ను డాన్స్ క్లాసులకి తీసుకెళ్ళేవారు. కమింగ్ టు ది పాయింట్ అండి. ఇంకొక విషయం జనాలలో కూడా ఆసక్తికరంగా ఉండేదేంటంటే, సుబ్బు గారు బిగ్ బాస్ ఎళ్తున్నారు. సుబ్బు గారు బిగ్ బాస్ ఎళ్తారు. చాలా రోజులుగా కూడా గమనించాం. నెక్స్ట్ దాంట్లో పేదల లాయర్ సుబ్బు ఎంటర్ అవుతున్నారని. ఐ థింక్ సీజన్ 3, 4లో కూడా మీ 6 చాలామంది నుంచి నా పేరొచ్చింది. అరౌండ్ 6 అరౌండ్ అప్పటి నుంచి చాలామంది వీడియోలు పెట్టడం ఇవన్నీ కామన్‌గా వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అయితే ఇప్పుడొచ్చే 10లో మీరెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? వాస్తవానికి ఏంటంటే అండి, 'బిగ్ బాస్' సీజన్ 6 ఆ టైంలో నన్ను ఒక ఫేక్ టీమ్ అప్రోచ్ అయింది. ఓకే. మేము 'బిగ్ బాస్' టీమ్ అని చెప్పి, మేము 'బిగ్ బాస్' టీమ్ నుంచి వస్తున్నాం. మీరు 'బిగ్ బాస్' టీమ్‌లోకి రావాలి. సో, మీలాంటి వాళ్ళు అవసరం అని చెప్పి ఒక ఫేక్ టీమ్ క్రియేట్ అయ్యి తిరిగినటువంటి సందర్భంలో నన్ను ఒక ఫేక్ టీమ్ హ్మ్. మన ఫిలిం ఛాంబర్ ఆపోజిట్‌లో, ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్ ఆపోజిట్‌లోనే ఒక కాఫీ షాప్ ఉంటది. ఓకే. సో, మనకు తెలీదు కదా! ఈ 'బిగ్ బాస్' టీమ్ అంటే అది కూడా. అంటే సీజన్ 6 ఆ టైంలో 2022, 23 ఆ టైంలో. ఓహ్! అవునా సీజన్ 6లో ఓకే. 'బిగ్ బాస్' అంటే మంచి రియాలిటీ అవును. షో అని వెళ్ళి ఆళ్ళకి కలిస్తే హ్మ్. వాళ్ళు చెప్పారేంటంటే, మిమ్మల్ని తీసుకోవాలనుకుంటున్నాం. మీలాంటి వాళ్ళే కావాలి. సో, ఇది నేను తర్వాత 'బిగ్ బాస్' టీమ్‌కి చెప్పా. చెప్తే వాళ్ళు కూడా అన్నారు, అవునండి ఇట్లా ఒక ఫేక్ టీమ్ కూడా తిరుగుతున్నారు అని చెప్పేసి. సో, అట్లా ఒక ఫేక్ టీమ్ నన్ను ఫస్ట్ అప్రోచ్
అప్రోచ్ అయింది. అయితే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. బిగ్ సో బాస్ ఫేక్ బిగ్ బాస్ సెలక్షన్ అంటూ మన ముందుకొచ్చి మిమ్మల్ని లూటీ చేసే అవకాశం ఉందని ఆహ్, సుబ్బు గారు చెప్తున్నారు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మరి 10 విషయానికొస్తే అయితే సీజన్ 7 సీజన్ 7 అంతే. హ్మ్. సీజన్ 8 హ్మ్. అడిగారు. హ్మ్. అడిగితే కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయా. ఓకే. హ్మ్. బిగ్ బాస్ లాంటి మంచి అవకాశాన్ని వదులుకోవడానికి కారణం? అట్ ద టైమ్ ఆఫ్ ఆ టైంలో నాకు కొంచెం అంటే వేరే బిజీ కేసులుండే. ఓహ్! అంటే ఢిల్లీకి సంబంధించి సుప్రీం కోర్ట్‌కి సంబంధించినటువంటి కేసులు గానివ్వండి, హైకోర్ట్‌కి సంబంధించి కేసులు పీక్ స్టేజ్‌లో ఉన్నాం. సో, ఆ టైంలో వెళ్ళలేకపోయా. కానీ ఈసారి పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్తా. సో, సీజన్ 10కి వెళ్ళాలని రెడీ అయిపోయారు. ఆ! ఆఫ్‌కోర్స్ ఒకవేళ పిలిస్తే హ్మ్. ఆ పనులన్నీ గూడా ఒక 3 నెలలు మా జూనియర్స్‌కి అప్పజెప్పి డెఫినెట్‌లీ ఖచ్చితంగా ఈవెన్ ఇప్పుడు వెళ్తా. మీరు బిగ్ బాస్‌కెళ్తే అట్‌లీస్ట్ 2, 3 మంత్స్ పైనే పడతది. అవును. లోపలికి ఒకసారి ఎంట్రీ అవుతే. అవును. దెన్ ఆ 3 నెలలు మంగ్లీ కేసు లేదా మిగతా కేసుల పరిస్థితి ఏంటి? నాట్ ఓన్లీ ఆ కేసండి. మిగతా అన్నికి నా అవును. దగ్గర ఉన్నటువంటి మీరు టేకప్ నా చేసిన అన్ని జూనియర్స్ కేసులు కావచ్చు. హ్మ్. లిటరల్లీ హ్మ్. జెమ్స్. అలా ట్రైన్ చేశాను నేను వాళ్ళని. సో, ఓకే. వాళ్ళు చూసుకుంటారు. నేను లేకపోయినా ఒక 3 సో, నెలలు మేనేజ్ బిగ్ చేయగలరు. బాస్‌లోకి వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారు. ఐల్ ఒక డెఫినెట్‌లీ. హైపోథెటికల్ క్వెషన్ అండి. చెప్పండి. బిగ్ బాస్‌లోకి మీరు వెళ్తున్నప్పుడు హ్మ్. మంగ్లీ గూడా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్‌లో వస్తుందని మీ పరిస్థితి ఏంటి? మీరు అమ్మాయి ఎలా తీసుకుంటారు దాన్ని? ఎలా ఇద్దరూ తీసుకుంటా సెలెక్ట్ అయ్యారు. అయితే ఇద్దరూ బిగ్ బాస్‌లో ఉన్నారు. ఆ! పరిస్థితి ఏంటి? నేను ఫ్రెండ్‌షిప్ చేస్తా మంగ్లీ గారితో. అదేంటి స్కామ్ చేశారు గదా! అది వాళ్ళతోని మీరెలా? అక్కడ వరకే ఫ్రెండ్‌షిప్ హ్మ్. చేస్తానండి. అంటే కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఫ్రెండ్‌షిప్ చేస్తా. బయటకొచ్చిన తర్వాత యథావిధి. హ్మ్. ఆ బిగ్ బాస్‌కి వెళ్ళడానికి పర్టిక్యులర్ క్వాలిఫికేషన్స్ ఏమి లేవు. వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు. అది నేరం ఏంటి? అలాంటి ఆహ్, వాళ్ళని తీసుకోవడం కరెక్టేనా? ఐ థింక్ అది వాళ్ళ అభిప్రాయం. నాకు హ్మ్. తెలిసినంత వరకైతే సో, మీరు యాక్సెప్ట్ చేస్తారు ఐ విల్ డెఫినెట్‌లీ యాక్సెప్ట్. ఎందుకంటే మంగ్లీ అందులోకొస్తే. ఎందుకు యాక్సెప్ట్ చేయనండి? అది నాకు షో కాదు. నేను నిర్వహించేది కాదు కదా! సో, వాళ్ళు తీసుకున్నప్పుడు అంటే నేను ఖచ్చితంగా ఒకవేళ దాంట్లో కంటెస్టెంట్ అయితే నేను యాక్సెప్ట్ చేయకపోవడానికి నేనెవరిని? ఒకవేళ అలాంటిదే వస్తే ప్రజలందరి నుంచి వ్యతిరేకత వస్తే షో నుంచి బయటకొచ్చేస్తా తప్ప అట్లా. మంగ్లీని టార్గెట్ చేయరా? లేదు. మీ చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ కడు పేద జీవితం నుంచి ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి నుండి మీరు ఈ స్థాయికి అలాగే ఎంతోమందికి ఇన్స్పైర్గా నిలుస్తూ ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కూడా ఇలాంటివి చూసి నేర్చుకోవాలండి. ఎందుకంటే పరిస్థితి చాలా దారుణంగా తయారవుతున్నాయి. అది వాళ్ళు ఆల్కహాల్ కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్షువల్గా కావచ్చు. ఈ జెన్జీ కిడ్స్ అంతా వేరే వైపుకి వెళ్తున్నారు. ఒకప్పుడు ఉన్న ఈ ఎయిమ్ లేదు. మీరు మీ దాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, మీకు జరిగిన ఒక చిన్న నాట్ చిన్న ఆ అన్యాయాన్ని బట్టి మీలో ఒక జీవితంలో ఒకటి నాటుకుపోయింది. ఏంటి? మాలాంటి వారికి న్యాయం జరగట్లేదు. సో, నేను అందులోకి రావాలి. నేను న్యాయం జేయాలి. నాలాగా ఈ న్యాయం అందని వాళ్ళకు న్యాయం అందాలి అన్న దాంట్లో మీరు ఈ స్థాయిలోకొచ్చి ఇంత గొప్ప స్థాయికి ఎదిగినందుకు దీన్ని ఖచ్చితంగా ప్రతి జెన్‌జీ కిడ్స్ ఆదర్శంగా తీసుకోవాలనే అంట. ఖచ్చితంగా జెన్‌జీకి సంబంధించినటువంటి జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు నిజంగా సూపర్బ్. మనం హ్మ్. అనుకుంటాం హ్మ్. వాళ్ళు టీవీలో ఉండిపోయారు, మొబైల్‌లో ఉండిపోయారు అంటున్నారు కానీ హ్మ్. నిజంగా ఈరోజు ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని అవును. కానివ్వండి, లేదంటే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు హ్మ్. సోషల్ మీడియా ద్వారా. సో, జెన్‌జీ కిడ్స్ నిజంగా చాలా ఎట్లా అంటే జమ్ముల్లాగా ఉన్నారు. హ్మ్. మనం అనుకున్నంత తీవ్ర స్థాయిలో ఉన్నారు. హ్మ్. ఏది తాగుడుకి గానివ్వండి, విచ్చలవిడి సర్టెన్ శృంగారానికి పీపుల్ అనుకోవచ్చు. హ్మ్. విచ్చలవిడి శృంగారానికి గానివ్వండి. కానీ హ్మ్. ఇప్పుడు ప్రశ్నించే తత్వం పెరిగింది జెన్‌జీ అవును. కిడ్స్‌లో. సోషల్ మీడియా ప్రశ్నించే వచ్చినప్పటి తత్వం నుండి పెరిగింది. హ్మ్. ఖచ్చితంగా ఇది తప్పు అంటే నో అంటే నో అన్నట్టుగానే ఉన్నారు. హ్మ్. సో, నిజంగా వాళ్ళలో సృజనాత్మకత చాలా ఉంది. కానీ దాన్ని పెట్టే పద్ధతులు పెడితే వీళ్ళు డెఫినెట్‌లీ విన్. హ్మ్. ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వాలు భయపడే విధంగా వాళ్ళొక సంస్థనే తీసుకొచ్చారు. ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని గాని. అవును. అదే సీజేపీ. కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గానివ్వండి, రకరకాలుగా ఉన్నారు. సో, హ్మ్. వాళ్ళలో ప్రశ్నించే తత్వం మొదలైంది. అదేవిధంగా వాళ్ళలో ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల్ని మనం సృజనాత్మకంగా ఒక దారిలో గాడిలో పెట్టగలిగితే హ్మ్. వాళ్ళు దేశాన్ని కూడా అంటే చాలా ఈజీగా పరిపాలన చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళున్నారు. హ్మ్. సో, కాబట్టి జెన్‌జీ కిడ్స్ అంతా కూడా నాకు తెలిసినంత వరకు జెమ్‌లే. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా గానివ్వండి, ఇప్పుడు మనం ఏదైనా ఈరోజు ఈ ఇంటర్వ్యూ కూడా ఏంటి, మనం ప్రజలకు తెలియజేయటం కోసం. అవును. అంటే సోషల్ మీడియా. అలాంటిది వాళ్ళు సోషల్ మీడియాని తారుమారు కూడా చేయగలరు. సో, అవును. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని సరైన దారిలో పెడితే ఆళ్ళకి నిజంగా అల్టిమేట్. సో, కాబట్టి నేను జెన్‌జీ కిడ్స్‌కి ఇచ్చేటువంటి చిన్న సజెషన్ ఇదే. దట్స్ ఆల్. ఇది ఇవాళ సుబ్బు గారి జీవిత ప్రయాణం మనం చూసాము. ఎంతో ఇన్స్పిరేషన్ అండ్ స్ట్రగుల్స్ అండ్ హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకో గెస్ట్‌తో కలుద్దాం. దట్స్ ఆల్. దిస్ ఇస్ రైటు సైన్ ఆఫ్.